భవిష్యత్తు వాడుకో చెప్పు అంటే సార్ ప్లీజ్ సార్ నా ప్రోడక్ట్ ఒకసారి వాడుకోండి, మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. ఆయన కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రొడక్ట్ తయారు చేసి అన్న ప్లీజ్ ప్రొడక్ట్ తయారు చేసి మనల్ని అడుగుతున్నాడు, సార్ ఒకసారి నా ప్రోడక్ట్ వాడండి, మీరే నా ప్రోడక్ట్ ప్రమోట్ చేయండి అని. ఇప్పుడు రిస్క్లో ఎవరున్నారు ఇక్కడ? గట్టిగా చెప్పాలి. ఈడ బాగానే చెప్పాడవుతాడు. ఊళ్ళోకి పోగానే ఇంటలేదు సార్ మా ఊళ్ళో, నువ్వు నేనేమన్నా ప్రధానమంత్రికి రైట్ హ్యాండ్ ఆన మంగళారతి ఇచ్చి ఆధార్ కార్డు ఇస్తాను, ఇస్తారా? అట్లా ఎందుకు వస్తాయి తెలుసా కష్టాలు ఎవరికన్నా? ఇప్పుడు వీళ్ళందరూ చూస్తారు, పూలు చల్తావు బంతిపూలు మా పొలంలో అన్నీ అమ్ముకొని చచ్చిపోతారు. ఇవి వండిస్తాను నేను మా నాయన చాలా కష్టాలు పడతాం. ఇప్పుడు అయ్యే పూలు నా మీద పడుతున్నాయంటే వీడి దాకా వచ్చిన దాకా కష్టాలు వస్తే రావాలి. ఈ వేసుకోవాలంటే 10 రోజులు పడాలి కదా. మరి ఎన్ని రోజులు చల్తావు ఇంకా వేరే వాళ్ళకి నువ్వు కల్పించుకోవా? నీకు లేదా అట్లా పట్టుకొని సార్ 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 అంటుంటివి. ఏదో ఒక రోజు నేను కూడా ఇట్లా రాకుండా చల్లాలంటే కొన్ని కష్టాలు అనుభవించాలి. ఎస్ఆర్నో వీడి దాకా వచ్చిన తర్వాత నీ వాయిస్లో ఆ బలం రావాలంటే కష్టాలు పడి రావాలి. నువ్వు లటక్కుని వచ్చి పుట్టుక్కుని సక్సెస్ అయిన వరకు నువ్వు సక్సెస్ అయిన చెప్పినా ఎవరినాడు ఇంటడా? ఇప్పుడు రామ్ చరణ్ ఎన్ని అవార్డులు కొట్టాను, మెగాస్టార్ కొడుకు గామాత్రం చేస్తాడు అంటారు, అవునా కదా? అదే నాని ఇంకొక మంచి అవార్డు తెచ్చిననుకో మంచి రికగ్నైజేషన్ వస్తుంది. ఎస్ఆర్నో బీయింగ్ లెస్, బీయింగ్ పూర్, హ్యావింగ్ జీరో ఈజ్ నాట్ బ్యాడ్. జీరో అనేటం అనేది చాలా చిన్న స్థాయిలో ఉండటం అనేది చాలా లక్, అది అదృష్టం. మన నుంచే మొదలవుతుంది మన చరిత్ర. ఎస్ఆర్నో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ డిఫరెంట్ పొజిషన్ నుంచి వచ్చి ఉంటారు. కానీ బిజినెస్కి వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం. వెస్టీజ్ అంటే ఏం తెలియదా మీకు? అసలే వెస్టీజ్ అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయలేవటండి. జీరో. కొత్తగా వచ్చిన అంటే నన్ను కొత్తగా చూసుకోవాలి కాదు, అట్టే లేపినాడు అందరూ. సార్ వెస్టేజ్ అంటే ఏం తెలియదు అంటే వాళ్ళు చేయలేవటండి. రైట్. ఇప్పుడు ఆల్రెడీ వెస్టీలో ఉన్న వాళ్ళు ఒకసారి చేయలేవటండి. ఇప్పుడు 3వ క్వశ్చన్ చాలా ఖతర్నాక్ ఉంటుంది. వెస్టీజ్ నాలో ఉంది అంటే వాళ్ళు చేయలేవటండి. నేను వెస్టీలో ఉన్నా కాదు, బా ఏం లేపివా మళ్ళీ ఊళ్ళోకి పోయి అయితలేదు సార్, అయితలేదంటే నువ్వేమడుగుతున్నావు? పోయి అయితావా నా కింద? నువ్వు నా కిందగా మళ్ళీ కానీ మన కింద వేసుకుందాం. ఇక వేసుకుంటూ పోతూనే ఉంటే పడతానే ఉంటాయి. మీ తాత మూట కట్టి పెట్టిపోయింది, పడతాయి పడతాయి సార్. అట్లా వెస్టేజ్ నీలో ఉందా అని ఎందుకు అడిగానంటే, సార్ ఏమన్నా కానీ ఇది సగం పక్క కొట్టుకపోయినా పర్లేదు కానీ వెస్టేజ్ మాత్రం వదిలిపెట్టా అనేటోళ్ళు ఇలా 10% ఉంటారు. మీరు లేపుతారు మస్తుగా చేతులు, నాకు ఎక్కే. కానీ ఈ స్టేజ్ అసొంటిది. మీరు వెస్టేజ్ ఏ మీటింగ్ అయినా పెట్టండి, దేనికంటే దానికి వస్తావా సావో రేవో వెస్టేజ్ నేర్చుకోవాలి రెడీ ఉన్నావా అంటే సార్ అంటారు. ఊళ్ళోకి పోగానే ఏమో సార్ ఆడ బాగానే ఉండే కానీ ఊళ్ళో అయితే లేదు, ఇంత లేదు నా మాట. వీడ మొత్తం వీడ లేపితే ఆడదాకా పోతారు. ఊళ్ళోకి పోగానే వీడు నరాలు తెగుతాయి, అయ్యే నరాలు ఊళ్ళోకి పోయి మూడేసుకుంటారు. రోడ్డు మోటివేట్ కావాలా ఇన్స్పైర్ కావాలా? ఇన్స్పిరేషన్ అనేది ఒక్కసారి లింగం ముట్టిస్తే అడుగులు తలగబెడతారు. మోటివేషన్ అనేది ఇలా బుగ్గ లెక్క ఉంటుంది. ఊళ్ళో దబ్బడాలు ఎన్ని పట్టి ఎంతమంది లేదు రెడీ. మీ ఇంట్లో మీ ఆయనే పట్టుకొని రెడీ ఉంటావు. గురుజుడు గంగకాడ వచ్చినావు, ఎంత వచ్చింది నెల? 150 రూపీస్ అని నువ్వు చెప్పగానే ఆయన ఒక సూది పుట్టుకుని కూర్చుతాడు. ఇక్కడ సైదుల్ సార్ లేపే, ఎంఎస్ సార్ లేపే, మూర్తి సార్ లేపే, ఈ వరంగల్ టీం అందరు కలిపి నేను లేపింది మీ ఆయన ఒక్కసారి దించుతాడు. అదే మీ మేడం ఒక్కసారి నువ్వు పోయి అన్నావు అనుకో, ఇలా అంబేద్కర్ భవన్లో మీటింగ్ పోయినా రేపటి నుంచి నరుకుడే అన్నావు అనుకో, నువ్వు అంటే ఒకటే మాట నీ పిల్లం. ఎవరిని చెప్పుకోవాలని అర్థం కాక బాత్రూంలో పోయి కూర్చొని ఎత్తి చేయి పెట్టుకొని నా పిల్లమే నా మాట వింటలేదు. నేను ఇక్కడ కూర్చున్న ఆడబిడ్డలందరికీ జెంట్స్ అందరికీ ఒక మాట చెప్తున్నా, భార్య ఎంకరేజ్ చేస్తే భర్త చాలా బలవంతుడైతే. నేను చాలాసార్లు నా పిల్లం ఒకసారి నాకు తెలుసు మీరు కొడతారు, సప్పట్లే కొడతారు మీరు, సప్పట్టు కొట్టి మళ్ళీ అవతల పోయి అయితలేదు సార్, సప్పట్లే వద్దుగా వినండి. నాకు 3 నెలల్లో 47,000 చెక్ వచ్చింది. 13,000 అప్పుడు జాబ్ వదిలేస్తే 47,000 చెక్ వచ్చినప్పుడు మా మిస్సెస్ అన్నది అన్నట్టు 11 నేను తిడతదేమనుకున్నా, 50 వస్తుందని చెప్పినా 47 వచ్చింది. తిడతదేమనుకో నేను భయపడుకుంటుంటే ఆ చెక్ చూసి 11 సంవత్సరాలు నువ్వు కష్టపడితే నీకు 50,000 రూపాయలు వచ్చింది అక్కడ జీతం, ఇక్కడ 3-4 నెలలకే 47,000 వచ్చిందంటే దానికంటే ఇది 100 రెట్లు గ్రేటు. నువ్వు చేయి ఏం కాదు బిజినెస్ అంటే. పిల్లలు ఎంకరేజ్ చేయదు, అస్సలు చేయదు. మొగడు కూడా ఎంకరేజ్ చేయదు. భార్య భర్తల మధ్యన
ఈ లోకం మొత్తం ఇప్పుడు నాకు పూజ లేదుగా, నా పిల్లలు ఊళ్ళో పోయి ఉల్లిగడ్డ పంపిస్తాను నాతో. డిమోటివేషన్ కాదు, నేను చెప్తున్నా. ఆ స్థాయిలో ఉన్నానుకో ఇంట్లో, నువ్వు ఏం చేసినా భార్యతోటి అప్లైన్ తోటి ఎక్కువ ఉంటాం మనం. ఏ సార్నో అప్లైన్ ఎంకరేజ్ చేయకపోయినా, ఇంట్లో భార్య ఎంకరేజ్ చేయకపోయినా లైఫ్ ఖరాబ్ అయిపోతుంది మనకి. భార్య అయినా భర్త అయినా వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత పక్కన భుజం మీద చేసి నువ్వు తలుసుకుంటూ చేస్తావు, దాని తగ్గట్టు కష్టపడు అని ఒక్క మాట చెప్పు. ఎక్కడ లేని బలం వస్తుంది. ప్రపంచం మొత్తం తిట్టిన పిల్లలు ఎంకరేజ్ చేస్తే పవర్ ఎక్కువైతుంది. మన దౌర్భాగ్యం ఏదైతే పిల్లలే తింటారు, అది ప్రాబ్లం. లక్ష అన్నావు అనుకో, ఇండియన్ కష్టపడితే 30 రాదు, లక్ష వస్తుంది. ఉన్నది మొత్తం వీడు ఎక్కింది మొత్తం బుస్సాడు వెంబడే. కాబట్టి ఆడబిడ్డలు అందరూ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మీ హస్బెండ్ మీద మీకు ఏ బిలీఫ్ అని ఉండదు, ఒకటే మాట, నువ్వు అనుకుంటే చేస్తావు, చెయ్యి, దాని తగ్గట్టు కష్టపడు అని చెప్పాలి. సేమ్ హస్బెండ్ కూడా అంతే చేస్తారు. అట్లా చేసి ఏం చేయకూడలేదు అని చెప్పడం నా ఉద్దేశం. అన్న గట్టిగా సపోర్ట్ కొట్టిన ఎవరు తెలుసా, వాళ్ళ వైఫ్ ఆయన ఎంకరేజ్ చేయదు. పక్క కనెక్ట్ అయింది, తమ్మి మచ్చగా చెప్పినప్పుడు అప్పుడు అదే బాగుంటారు. చాలా మంది అట్లాంటి కానీ బయట పడుతుంది, ఎందుకంటే ఆయన ఒక్కరు సింగిల్గా వచ్చినట్టుండు, వీళ్ళంతా డబుల్గా వచ్చినారు అక్కడ. ఆర్ యూ రెడీ? ఎంతసేపు మాట్లాడమంటారు మీరు అట్లే చెప్తారు. 20 minutes హైయెస్ట్, రైట్? కొంచెం నా వాయిస్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. 20 నిమిషాలు నేను మాట్లాడతాను, ఆ తర్వాత మీ ఫేస్లు చూస్తా. సరే కానీ సార్ అంటే ఇంకా ఏడాది వద్దో తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళు పెడతావురా ఇంకా అన్నట్టు చూసిరా అనుకో, మనం చేసుకురా. సో నాకు మాట చెప్పండి, చనిపోయిన దాకా నువ్వు నేను పోరాడేది దేని గురించి? డబ్బు గురించి. అమ్మ గట్టిగా, డబ్బు గురించి. ఎవరైతే అడగంగానే మాట్లాడతలేరో వాళ్ళకు నేనే భద్రకాళి దేవతకు మొక్కుతా, 10 సంవత్సరాల తర్వాత నీకు 10,000 రావాలని కోరుకుంటున్నా. ఎంత? 10,000. ఎవరైతే మాట్లాడతలేరో వాళ్ళు. వీళ్ళందరూ ఉపాయం ఏంటంటే, 2,000 మంది మొత్తుకున్నాక నేను మొత్తుకుంటేది, మొత్తుకోకుంటేది. 2,000 మందికి వచ్చినాక నీకు రాకుంటేది, వచ్చేది. ఏ సార్ నో? అన్నిట్లలో ముంగలు ఉండాలి మచ్చా. నేను మా మేడంకి ఏం చెప్పిన తెలుసా, నేను గుడిమెట్ల మీద ఫ్యూచర్లో అడక తినే పొజిషన్ వచ్చినా నిన్ను మాత్రం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి కూడా చూసుకుంటా అని చెప్పి. ఎందుకు చెప్పిందో తెలియాలి కదా. మన తెలంగాణ యొక్క గొప్పతనం ఏంటంటే, పుసుక్కున మాట్లాడుతూ జారిపడ్డా ఏం పడ్డావు సార్ అని చెప్పండి. అన్నిటికీ ఊపే. అక్క ఫోన్ జర బంద్ చేయవా మా అమ్మగారు, అమ్మ బంద్ చేయి మా అమ్మగారు. డ్రెస్ కోడ్ వేసుకొని ఫోన్ మాట్లాడుతున్నావు అంటే నీకు 1000 స్తోత్రములు తల్లి. ఇది పాపం కన్ను, సీసీ కెమెరా కంటే డేంజర్. 2,000 మంది ఇంట్రెస్టింగ్ వింటున్నా, 2,001 కాడికే పోతాయి. ఏమడిగినా నా భార్యను బాగా చూసుకుంటా అని చెప్పి. కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు, నేను అడక తిన్నా గట్టిగా అడక తింటా, నో కాంప్రమైజ్. ఆడ కూడా నెంబర్ 1 ఉండాలి. వేరే వాళ్ళు ఎంత బోర్లు పడి అడుక్కున్నా వాళ్ళు నాకే వేసిపోతే అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలా ఉండద్దా? ఏడికి పోయినా నెంబర్ 1 ఉండాలి, కొట్లాడినా కూడా నెంబర్ 1 ఉండాలి, ధర్మబద్ధంగా కొట్లాడితే. ఎన్సార్ నో వెనకానికి ఉండొద్దు, దాచుకుంటారు వెనకాంగా వచ్చి. ఇక నువ్వు వేయనా నేను వెనకాంగా ఉంటాను, ఇక నువ్వేందుకు పీక వెనకాంగా. బరువుదాడుగా తిన్నా గట్టిగా తినాలి, పని చేసినా గట్టిగా చేయాలి. ఏదైనా డ్రీమ్ పెట్టుకున్నావు అంటే ఇంకా జరగకుండా పోరాడాలి. ఎన్సార్ నో చప్పట్లు కొట్టినా గట్టిగా కొట్టాలి, మాట్లాడినా గట్టిగా మాట్లాడాలి. స్టేజ్ మీద కూర్చొని వాళ్ళు మొత్తుకున్నట్టు అంటే వీళ్ళు ఆల్రెడీ మెట్టి ఎక్కిన వాళ్ళే ఇక్కడ కూర్చుంటారు, అందరు రారేడికి. ఇప్పుడు అవసరమైన వారికి కొత్తగా వచ్చిన వాళ్ళకి. ఏ సార్లో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హన్మకొండ సెమినార్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భవన్లోకి వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ వెస్టేజ్ ఫ్యామిలీ. సో అది దిమ్మ అనుకుంటే మీరు కొట్టాలి సపోర్ట్, అది గ్రేట్. అవునా కదా? ఏం సార్ నా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కూడా చెప్తున్నా. ఎందుకంటే మేము ఫోటోలు వేసుకోవడం, మేము ప్రమోట్ చేయడం మా వల్ల అవుతుంది, కానీ మీరు ఇక్కడ దాకా వచ్చిన దాకా మీటింగ్ సక్సెస్ కాదు. ఏ సార్ ఏమన్నా చేయండి, 1,500 కోట్లు పెట్టి సినిమా తీసినా ఒక్కడు కూడా చూడకపోతే అది బేకార్. చూసేటోడు ఇంపార్టెంట్, తీసినోడు కంటే కూడా. ఏ సార్ ఇక్కడ మీటింగ్ మేము పెట్టడం కానీ మా వాళ్ళు కండక్ట్ చేయడం కానీ ఇంపార్టెంట్ కాదు, మీరు రావటం ఇంపార్టెంట్. అండ్ మీరు రావడం గొప్ప విషయం. చాలామంది బిజినెస్ మీద అనుమానంతో మీటింగ్ రావడానికి ఇష్టపడతలేదు. ఇందాక అక్కడ ఒక ఆయన నేను కార్ పార్కింగ్ చేస్తే, ఇది తర్వాత చెప్దాం అనుకున్నా, వచ్చింది కాబట్టి చెప్తున్నా. డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్ ఎంత గొప్పదంటే, నేను ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు టీషర్ట్ వేసుకొని వచ్చిన హైదరాబాద్కి వెళ్ళి, పాయింట్ వేరే ఉంది, అంత గులాం పాయింట్ అది. దీని అలాగెళ్ళి ఆ ఇస్త్రీ డబ్బు ఉంది, ఇట్లా రైట్ ఇట్లా పోగానే ఇస్త్రీ పెట్టేదాడు ఉందాడు. కారు ఆపా దిగాలి, దుకాణం మొదలు పెట్టినా అన్నాడు ఆయన. నేనేం చెప్పదు ఇప్పుడు, అక్కడ నా ఫోటో వేసిర్రా, నేనే దానికోసం వచ్చిన ఏమనలే. నా కారులో శారదమ్మ, రజిత మేడం వీళ్ళు వచ్చి వాళ్ళందరూ పంపించిన.
నేను డ్రెస్ చేంజ్ చేసుకొని సూట్ వేసుకోగానే సార్ మీటింగ్కి నేను కూడా రావచ్చు సార్ పోయి అడుగురు ఇప్పుడు పోయి ఆయన అడగండి మీటింగ్ నేను రావచ్చు అని అడిగాడు రా అన్నాను అడిగా టికెట్ పెట్టినంటే కాదు మరి పుణ్యానికి వస్తారు డ్రెస్ కోడ్ ఇంపార్టెంటే కదా. సో నేను ఏం చెప్పబోయి ఇటు దాకా వచ్చినా పోనీ వదిలేదు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తి ఏం రిక్వెస్ట్ చేస్తున్నంటే నేను ఇక్కడ 3 విషయాలు చెప్తానికి వచ్చిన మీకు. ముహూర్తాన్ని నన్ను చాలా అడిగిండు అన్న ఇట్లా మాట్లాడేది ఇది ఇగో ఇది చెప్పండి అని. కానీ నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కువ వచ్చారు, కొంచెం మోర్ దెన్ 50% కంటే ఎక్కువ పాత్రలు కూడా ఉన్నాయి కాబట్టి 2 కలిపి ఒక 3 విషయాలు మాట్లాడతాను. నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ బేస్ లైన్ ఏంటిది, అసలు ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ అయింది అదొకటి చెప్తాను. రెండవది నా టెస్ట్ మోడల్ చెప్తాను, అది చెప్పుకుంటూనే లాస్ట్లో ఏంటంటే బిజినెస్లో మనం నిలబడాలంటే కొద్ది దూరం వచ్చిన తర్వాత చాలామంది ఆగిపోతారు. అవునా? స్టార్టింగ్లో మొదలు పెట్టినంత ఊపు ఉండదు, మధ్యలోకి వచ్చినాక ఏమైందిరా బోర్ కొట్టిందా, మధ్యలోకి వచ్చినాక ఇప్పుడు ఈ సారు నేను స్టార్టింగ్లో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు చాలా చాలా జెన్యున్గా ఉంటాను. కొద్ది రోజుల తర్వాత ఆయన బొక్కలు నాకు నా బొక్కలు నాకు ఆయనకు అర్థమవుతాయి. ఆ తర్వాత కొన్ని క్లాషెస్ వస్తాయి, అది మన బిజినెస్లో కూడా వస్తాయి. ఒక 2-3 ఉన్న ఫ్యామిలీలనే క్లాషెస్ వస్తాయి, తోడి కోడలు కావచ్చు, అన్నదమ్ములకే క్లాష్ వచ్చిన తర్వాత మనం ఏ తల్లి కడుపులో పుట్టినామో అందరం కలిసినాం. మనం ఇక్కడ ఇంతమంది కలిసి ఉండడం చాలా గ్రేట్. సార్ను ఈ కలిసి ఉండడం అనేది చాలా రోజుల కాలం పాటు ఉండదు, మధ్యలో క్లాషెస్ రావటం ఈ బిజినెస్ యొక్క నేచర్. దాంట్లోకి వెళ్ళి కొంచెం బయట పడాలి మనం. అది అంత ఈజీ కాదు, ప్రతి టీంకి వస్తాయి. నేనేం సుధభూషణ్ కాదు, అందరికీ వస్తాయి ఇవి. ఈవెన్ ఫర్ గౌతమ్ బాలి సార్ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఏదన్నా ఒక ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం మైండ్లో పెట్టుకుంటే కొంచెం ముందుకు పోతాం. ఈ 3 విషయాలు మాట్లాడతాం. రెడీయా? ఆర్ యు ఆల్ రెడీ? ఒక్కసారి కొత్తగా వచ్చిన మీ అందరికి కూడా ఒక క్లాప్ కొట్టి ముందుకు వెళ్దాం. 1 2 1 2 3 చెప్తాను, కొట్టండి. 1 2 1 2 3. గట్టిగా ఈ క్లాప్స్ అన్నీ కూడా మీకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నని క్లాప్ కొట్టమని అడిగిన కదా, అమ్మ ఇది ఇంతమంది రిస్పెక్ట్ కొడుకుని అన్నే పట్టుకున్నాడు. చెప్పలే కదా ఇది లేజర్ లైట్లు అన్నాడు, ఆడికే పోయిపోలేదు. రైట్, ఫస్ట్ టైం నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నా. సార్ నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్కి ఒక ఎల్బీ నగర్ నుంచి 40 కిలోమీటర్ సాగర్ రోడ్డులో ఇబ్రాహీంపట్నం అని ఒక విలేజ్ ఉంటుంది. మీకు అందరికీ పేరు విని ఉంటారు. ఇబ్రాహీంపట్నం దగ్గరలో మా విలేజ్ పేరు ఆరుట్ల. వెస్టీజ్ అనే బిజినెస్లోకి నేను రాకముందు 2010లో నా డిగ్రీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక 6 సార్లు ఇంటర్వ్యూకి పోతే 7వసారి నేను బతిలాడితే నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి నా దగ్గర సరి అయినటువంటి స్టఫ్ లేదు అనే విషయం నాకు ముందే తెలిసి నేను గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయలేదు, ప్రైవేట్ జాబ్కే పోయినా. ఆడ ఇంటర్వ్యూ చేయటం వల్ల ఇంగ్లీష్ నాకు రాక 6 సార్లు నన్ను రిజెక్ట్ చేస్తే 7వసారి అమ్మా నా టీం కాదు కదా ఏమనొద్దు. సరే ఓకే, మాట్లాడదు ప్లీజ్. సరే అందరి దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకోలేనుగా, ఇది సరిపోతుంది, ఇంకేం మాట్లాడదు మీతోటి. ప్లీజ్ సైలెంట్గా ఉండండి. ఈ బిజినెస్ వాల్యూ మీకు ఈరోజు తెలియదు. చాలామంది మీటింగ్లకు వచ్చి కంప్లీట్ జీవితాన్ని మార్చుకొని వాళ్ళు ఏం చెప్తుంది సార్, ఒకవేళ వెస్టీజ్ నా లైఫ్లో లేకుండా ఈ పాటి భూమి మీద ఉండకపోయి సార్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు నా లైఫ్ కూడా సేమ్. నాకు ఎవరైనా మీటింగ్లో మాట్లాడితే నా మాట ఇంటలేదని కోపం కాదు, ఈ బిజినెస్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు, అది నా కోపం. ఇక్కడ నెగ్లెక్ట్ చేసి ఆడపోయి సార్ నాకు పింఛన్ రాలేదు సార్, నాకు రైతు బంధు ఇంకా వాడలేదు సార్, నాకు దళిత బంధు రాలేదు సార్. గవర్నమెంట్ల మీద ఆధారపడినటువంటి సమాజాన్ని తయారు చేసే దమ్ము డైరెక్ట్ సెల్లింగ్కి అండ్ వెస్టీజ్కి ఉంది. ప్రభుత్వ పథకాల గురించి వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు, అంత పవర్ దీంట్లో ఉంది. కానీ చేయాల్సిన పని ఏంది? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు, వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఎంత దీక్షగా ఉంటారు తల్లి, కొంచెం డిస్టర్బ్ అవుతారు అరవై అస్సలే. హస్బెండ్ ఏమైనా కొంచెం ఏదైనా వేరే ఫుడ్ ఏమైనా తెస్తాడని తెచ్చేది, ఈరోజు వ్రతం ఉంది ఇవన్నీ వద్దని చెప్పి స్ట్రిక్ట్ పాటిస్తారు. ఏమని దండం పెడతారు ఆ రోజు? దేవుడా నా లైఫ్ మారాలి, అంతేనా? ఏదో ఒకటి డబ్బులో ఏదో ఒకటి మారాలని మారాలంటే ఏంది? దేవుడు వచ్చి కలర్ వేసిపోతారు ఇంటికి, ఒక అవకాశం ఇస్తాడు. అది వచ్చినప్పుడు మీరు మాట్లాడుకుంటే ఏం తెలుస్తుంది? సార్ నేను చెప్పిన కదా 20-25 మినిట్స్ స్టార్ట్ చేస్తా. ఆ తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్, మీ ఫేస్ ఇంట్రెస్ట్ వచ్చి నేను కొనసాగిస్తాను. కానీ మీకు ప్రామిస్ ఏం చేస్తున్నా అంటే, ఎక్కడన్నా నేను మాట్లాడిన విషయంలో తప్పు సార్ ఇది కరెక్ట్ కాదని మీకు అనిపిస్తే ఎమ్మడే చేయలేమంటాడు. దట్ ఈస్ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. రైట్? సార్ బోర్ పడుతుంది ఇంకెంతసేపు అని అనిపించినా చేయలేవట. ఈ 2 విషయాలు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. రెడీయా? అండ్ అన్నిటికంటే ముఖ్యంగా వెస్టీజ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. మీరు భూతత్వం వేసి ఎత్తికిన ఒక వ్యక్తిని మోసం చేయటానికి కానీ మనం మోసపోవటానికి కానీ 100% అవకాశం లేనటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టీజ్.
నేను అది ఏందో చెప్పక ముందుకే కొట్టకూరి. ముందు చెప్పినాక మీటింగ్ మొత్తం అయిపోయినాక సార్ ఇది బాగుంది అని మీకు అనిపిస్తే నా దగ్గరికి వచ్చి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చాను, నాకేం డబ్బులు ఇవ్వలేదు. ఇది చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే ఈ బిజినెస్ యొక్క గొప్పతనం అర్థం చేసుకోండి, జాయిన్ అవ్వద్దు. నేను ఇప్పటి వరకు 6.5 నుంచి 7 లక్షల మందికి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లాంటి సెమినార్లలో. కానీ ఏ మీటింగ్లో ఒక్క వ్యక్తిని కూడా అన్నా నువ్వు జాయిన్గా నీకు లక్ష ఇస్తాను ప్రామిస్ చేయలేదు, నేను చేయను కూడా ఫ్యూచర్, గతంలో చేయలేదు, భవిష్యత్తులో చేయలేదు. మై డ్యూటీ ఈజ్ నాట్ జాయిన్ ద పీపుల్, మై డ్యూటీ ఈజ్ టు క్లియర్ అబౌట్ డైరెక్షన్, మేక్ దెమ్ షూర్ అబౌట్ డైరెక్షన్. ఈ ఇండస్ట్రీ ఏందో తెలుసుకోండి. నాకు మాట చెప్పండి, డబ్బులు వస్తే ఏదైనా గొప్పదైనా గట్టిగా నాకు నెలకు 5 లక్షలు గ్రేటా కదా? గట్టిగా చెప్పు. చిన్న చిన్న పిల్లల్ని పొద్దుముఖంగా ఎత్తుకపోయి దుబాయ్కి అమ్ముతా, దానికి నెలకు 5 లక్షలు వస్తున్నాయి నాకు. ఇప్పుడు చెప్పుడు గ్రేటేనా? మాట్లాడాలి అందరూ. సో నేను చేసే పని ఇంపార్టెంటా, నాకు వచ్చే డబ్బు ఇంపార్టెంటా? ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే, లక్ష వచ్చిన సార్ నీకు నన్ను కూడా వేసుకొని కింద అయితే వస్తుంది, మొత్తం కింద అంత కింద కావాలి, కింద అయితే వస్తుంది. ఇందాక బాత్రూంలో కూడా అదే పంచాయతీ, ఎవరో మాట్లాడుకుంటారు. మన కింద బాగా జనాలు అయితే వస్తుంది. ఇది కింద మీద అయ్యేది కాదు, ముందు బేస్ లైన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను బిజినెస్లోకి వచ్చి నేను డిగ్రీ అయిపోగొట్టి జాబ్ చేసింది ఒక 11 సంవత్సరాలు. 7వ సారి నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయలేదు, నేనే బతిలాడితే నాకు జాబ్ వచ్చింది. 4,000 నా శాలరీ. అక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోయిన నేను. ఆంధ్రాలో సేల్స్ మేనేజర్గా పనిచేసిన. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకి సేల్స్ మేనేజరు. ఆ తర్వాత మళ్ళీ అలా దగ్గర పెట్టుకోరాదు కాదు. ఆ తర్వాత తెలంగాణకు మళ్ళీ నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. తెలంగాణ మొత్తానికి రీజనల్ సేల్స్ మేనేజర్ నేను. తెలంగాణ రీజనల్ మేనేజర్ ఉన్నప్పుడు నా జీతం 50,000. 50,000 శాలరీ 15,000 పడిపోయింది లాక్డౌన్ వచ్చిన ఇమీడియట్గా. 15,000 పడిపోయిన తర్వాత నా ఫ్రెండ్, నాతో పాటు డిగ్రీ చదువుకున్న వ్యక్తి బాలం శ్రీనివాస్ సారు, ఇప్పుడు వెస్టీజ్లో డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, పర్ మంత్ 9 lakhs ఇన్కమ్ చూసుకునే వ్యక్తి. థ్యాంక్ యూ. అతను నాకు వెస్టీజ్ అని ఒక మెసేజ్ పెట్టిండు వాట్సాప్లో. ఇప్పుడు చాలా మందికి ఇక్కడ వాట్సాప్ ద్వారానే వచ్చి ఉంటారు, కొంతమంది పాంప్లెట్ ద్వారా వచ్చి ఉంటారు, అట్లా వచ్చి ఉంటారు. నాకు వెస్టీజ్ అని పెట్టగానే ఎమ్మటే వెస్టీజ్ అని చూడగానే జాయిన్ అవుతారా సార్? అదేందో అర్థం చేసుకోవాలని కూడా అనిపించలేదు నాకు. ఒకటే లైన్ ఏం చేసినంటే, గూగుల్లో కొడితే అన్ని సబ్బులు సరుకులు కనబడటం వల్ల ఇది సబ్బుల కంపెనీ అని చెప్పి నేను దీని వైపు వెళ్ళలేదు, దీన్ని పట్టించుకోలేదు. ఒక 4 నెలలు నన్ను బతలాడినా కూడా వెళ్ళలేదు. 4 నెలల తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నాను చెప్పగానే, చాలా కష్టపడి సాధించిన గవర్నమెంట్ జాబు సబ్బుల కంపెనీ కోసం ఎందుకు వదిలేస్తాడు, అందులో ఏదో ఉన్నట్టుందని చెప్పి తెలుసుకోవడానికి నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్లో నాకు ఏమర్థమైంది, అక్కడ ఏం చెప్పారన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు ఇంటికి వచ్చి పార్ట్ టైం స్టార్ట్ చేశాను. నా మనసులో ఒక్క 1% కూడా కన్ఫ్యూజన్ లేదు సార్. నేను ఈ మాట క్లియర్గా చెప్తున్నాను. నన్ను ఎవరు మోటివేట్ చేయలేదు. ఎంఎస్ఆర్ గారి మాటలు నన్ను అనుక్షణం ఇన్స్పైర్ చేసినాయి. నా డౌన్ లైన్స్ కానీ, నా అప్ లైన్స్ కానీ, క్రాస్ లైన్స్ కానీ, ఈవెన్ మీ అందరి మెంటర్ అవర్ గ్రేట్ లీడర్ రంజిత్ సార్ యొక్క మాటలు కూడా నన్ను ఇన్స్పైర్ చేసే తప్ప నేను ఎవరిని మోటివేట్ కాదు. సార్ లాస్ట్ వాయిస్ రావట్లే, వస్తుందా వస్తలేదా? ఇప్పుడు ఇట్లా పెట్టుకొని మాట్లాడితే ముందులో తిడతారు నన్ను. కొంచెం సౌండ్ ఏమైనా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఓకేనా? రైట్. సో వీళ్ళందరి మాటలు నేను విన్నప్పుడల్లా ఇన్స్పైర్ అయ్యే తప్ప మోటివేట్ కాలేదు. నాకు తెలుసు ఫార్మాలో ఘోరంగా ఉంటుంది మోటివేషన్. మీ వరంగల్లో కూడా ఏదో హాల్ ఉంటుంది, ఆ హాల్లో కూడా మాకు ఒక మోటివేషన్ క్లాస్ జరిగేది. మోటివేషన్ ఒక స్థాయిలో లేపుతారు, బయటికి వెళ్ళిన తర్వాత మనకు ఆ మోటివేషన్ ఉండదు. నేను మోటివేట్ కాలేదు. నేను ఏమనుకున్నా అంటే, నాకున్న పరిస్థితికి, ఇప్పుడున్న పొజిషన్కి ఈ వెస్టీజ్ అనేటటువంటి అవకాశం సెట్ అవుతుందా లేదా ఒక్కసారి మాత్రం ఫిక్స్ అయినా, రోజుకోసారి చెక్ చేసుకోలే. ఒక అడుగు ముందరికి 4 అడుగు వెనక గెలే, సావాలే లేకుంటే గెలవాలని ఒకటేసారి డిసైడ్ అయినా. అంత డిసైడ్ అవ్వడానికి మెయిన్ కారణం ఆ మీటింగ్లో కూర్చొని అసలు బిజినెస్ ఏందో అర్థం చేసుకొని ఇంటికి వచ్చి ఒక 2-3 నెలలు మీటింగ్కి వెళ్ళుకుంటూ నేను బిజినెస్ మీద నేను హోంవర్క్ చేశాను. ఎందుకంటే ప్రపంచాన్ని ఒప్పించడం చాలా ఈజీ సార్, ప్రపంచాన్ని ఒప్పించడం చాలా ఈజీ, మనం ఒప్పుకోవడం కష్టం. ఇది చాలామంది పట్టించుకోరు. నాకు వెస్టీజ్ అంటే పిచ్చి సార్, కానీ మా వాడు ఒప్పుకోవట్లేదు. వెస్టీజ్ అంటే నీకు పిచ్చి అయితే మీ వాడు ఒప్పుకోవట్లేదు అన్న మాట నీ దగ్గరికి వెళ్ళరాదు. ఆ మాట వస్తుంది, వాళ్ళు వస్తలేరు అని నువ్వు అంటున్నావు అంటే వాళ్ళు వస్తలేరు, నువ్వు ఆగిపోతావు రెడీగా ఉన్నట్టు. సార్ నో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే వచ్చిన జనాలు వచ్చింది, ఓటేయలే, వేసిరా ఇట్లా చేయి పెడితే కథం సీఎం అని పూలు ఓడగొట్టిరు. మొదటిసారి ఓడగొట్టిరు, రెండోసారి కూడా క్యాండిడేట్లను కాదు ఆయననే ఓడగొట్టిరు.
వెనుకకు పోయిండా నిలబడ్డా? ఇదే ప్లేస్లో చిరంజీవి వెళ్ళిపోయిండు. అది తేడా. ఇక్కడ కూడా జనాలు నో అంటురు ఎస్ అంటురు అనేది నీకు సంబంధం లేదు. బిజినెస్లో ఏముందో నీకు తెలిసిందనుకో, నీ మెడకున్నది బంగారు చైన్ నువ్వు నమ్మినటువంటి నెక్స్ట్ సెకండ్ నుంచి నీకు ఎవరిని సపోర్ట్ అవసరం లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు నమ్మకం లేదు ఫస్ట్ బిజినెస్ మీద. అవురా అవుతుందంటావా? ఇది మళ్ళీ నాలంటూ చెప్పాలి, నువ్వు అసలు మర్చిపో అవన్నీ. రేపటి నుంచి కష్టపడు, సంవత్సరం తిరిగేలోపు 1,00,000 రాకపోతే చూడన్నా అనుకో, సూపర్ అన్నాను, ధైర్యం వచ్చిందన్న. మళ్ళీ వీళ్ళకి పోగానే చెప్పిండు ఆడు, ఆయన నెలకు 5 వస్తున్నాయి కాబట్టి చెప్తాను, నీకేం వస్తున్నాయిరా అంటే కథం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కొంచెం ముందుకు వెళ్తా. నువ్వు రోడ్ అని వెళ్తుంటే ఒక చైన్ దొరికింది నీకు, బంగారు చైన్, రైట్, దొరికింది. తీసుకుపోయి ఇగో ఈ మేడం చేతులు కట్టుకొని వస్తుంది చూడు, ఆ మేడం గోల్డ్ షాప్ ఓనర్. ఆమె దగ్గర తీసుకొని గోల్డ్ చైన్ ఇచ్చిన, ఓ 3 తులాలా కొంచెం బరువు చూస్తే, మేడం ఇది తీసుకొని నాకు పైసలు ఇవ్వని అడిగాను. ఆ మేడం దాన్ని కొంచెం డౌట్గా చూడటం మొదలుపెట్టింది. డౌట్ ఇప్పుడు ఆమెకే ఉందా నీకు కూడా స్టార్ట్ అయింది. చైన్ అయితే దొరికింది కానీ ఇది గోల్డా రోల్డా. ఆమె డైరెక్ట్గా అన్నది, తమ్ముడు ఇది గోల్డా రోల్డా అని అడిగింది. ఏమో అక్కడ నాకు కూడా తెలియదు, ఇక్కడ ఏం చేయలేదు. మళ్ళీ ఇంకో షాప్ పోయినాం, ఈయన గోల్డ్ షాప్ ఓనర్, ఆయన దగ్గర పట్టుకొని అన్న పైసలు అంటే ఆయన కూడా చిన్నగా లేపు చూడడం మొదలుపెట్టింది. ఓ కొడుక, ఒకసారి అంటే డౌట్ వచ్చింది కదా, రెండోసారి కూడా అడిగారంటే ఇదేదో తేడా ఉన్నట్టు అని చెప్పి తీసుకొని 3ఓసారి పోయినప్పుడు ఆయన చూపు మొదలు పెట్టగానే నీకు డౌట్ కన్ఫామ్, ఖచ్చితంగా ఇది రోల్డ్ గోల్డే, ఇది ఎక్కువ అవుతుంది. ఏ సార్లో అదే గోల్డ్ చైన్ దొరికింది కాకుండా నువ్వే బంగారం కొనుక్కొని నీ కళ్ళ ముందర చేయించుకొని వేసుకున్న చైన్ అనుకో, ఆ మేడం ఎంత అనుమానపడ్డా, ఎన్ని క్వశ్చన్లు వేసినా నీ దగ్గర నుంచి ఆన్సర్ ఏమొస్తుంది? గోల్డ్ అనే. మేడం నీకు ఏం డౌట్ అవసరం లేదు, నా ముందలే కొట్టి చూసుకో, చెక్ చేసుకో, అది రోల్డ్ గోల్డ్ అయితే దాన్ని డబల్ పైసలు ఇస్తా, అమ్మ తోడం. ఏ సార్లో వెస్టేజ్లా వీడికి రాగానే సార్ దీపాలు వెళ్ళగానే నరుకుడే పోతారు, దీపాలు వెళ్ళగానే గోసి బిర్రు కట్టుకొని ఊళ్ళకి పోయి రా అని చెప్పి అడుగుతాడు. ఆయన నుండి ఫేక్ అంటాడు ఎమ్మడే. అంతే అంటావా? సైజు గారు చెప్పింది వేస్తేనా? ఫేకేనా ఇది? వీడు ఆయన కోట్లోకి పోతాడు, ఆడాల్సింది వీడు కదా, వీడు ఆయన కోట్లోకి పోతాడు, ఆయన కోట్లోకి పోయి ఆడిస్తాడు. నేనప్పుడు ఏ ఫేక్ అవన్నీ జనాలకు ఏదో మాట చెప్పి కూర్చోబెడతారు, అదంతా ఇక ఆడు చెప్పిన దానికి మొత్తం అట్టనా, అవును నాకు కూడా అట్టే చెప్పారు, ఏ అవును బేకార్ ఉన్నది, వీడు వేరే వాళ్ళకి చెప్తాడు అంత ఫేక్ అని. మీరు ఒకసారి సినిమా గమనించండి, నీకు కనుక ఈ బిజినెస్ మీద పూర్తిగా అవగాహన ఉంటే వాడు ఫేక్ అనగానే అన్న నాకు ఆడ కూడా హైదరాబాద్కి వెళ్ళి చెప్పిండు, నల్లకోట వేసుకొని నా మాట నమ్మను, కానీ వాడు ఎందుకో జెన్యూన్ అని చెప్పిండు, నువ్వేమో ఫేక్ అంటున్నావు, వానికంటే నువ్వే నాకు దగ్గర దోస్తు, నువ్వే నాకు క్లోజ్ ఫ్రెండ్, నేను నిన్నే నమ్ముతా. వాడు జెన్యూన్ ఎందుకో గంట సేపు చెప్పిండు, నీకు 2 గంటలు టైం ఇస్తాను, నాకు ఫేక్ ఎందుకో చెప్పాను అన్నాడు. ఈ క్వశ్చన్ నువ్వు అడిగినావు అనుకో, కాక కిందికెళ్ళి మీ దాకా చెమటలు పడతాయి. ఫస్ట్ చూడు, నువ్వు ట్రై చేయి, నేను చేసి నీకు చెప్తున్నా. ఫేక్ అనేటటువంటి ఒక మాట ఒక కుటుంబం మొత్తం నాశనం చేస్తుంది. నా ఫ్రెండ్ వైన్ షాప్ కౌంటర్ మీద మందు అమ్ముకుంటాడు, వాడు 12,000 శాలరీకి 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. నా క్లాస్మేట్ పోయి బిజినెస్కి రాలా అంటే ఊళ్ళో పోయేవని అడితే ఆడు ఫేక్ అన్నాడంట. వీడు నోట మందు పోసుకొని అదే కౌంటర్ మీద 18,000 తీసుకుంటుంది. వాళ్ళని ఏమంటారు తెలుసా? ఆయన ముండ కొడుకొని కలవకటి అయిపోవురా, దేవుడు కలవమన్నాడు. నేను కదా చెప్పింది, నన్ను కదా అడగాల్సింది. కారు కొనరా అని నేను కారు కొని నీకు చెప్పిన, నువ్వు నన్ను అడగాల కారు ఎట్లా నడపాలి అని. సైకిల్ కూడా లేని అడిగితే ఏం చెప్తారు? రాడు సంఘాలలో కారు పట్టదురా, సైకిలే కొనుక్కో అని చెప్తున్నాడు. ఏ సార్ నో, బీ క్లియర్ అబౌట్ యువర్ ప్రొఫెషన్. నువ్వు ఏదైతే మొదలు పెట్టాలనుకుంటున్నావో దాని గురించి నీకు క్లియర్గా ఉండాలి. అనుమానం రావాలి, డౌట్ రావాలి. ఎవరికి లేదు అనుమానం? ఈరోజు చాలా ప్రేమతోటి కాపురం చేస్తున్న భార్యాభర్తలు ఫస్ట్ టైం అనుమానంతో కలుసుకున్న వాళ్ళే పెళ్లి చూపులల్లా. ఏ సార్ నో, పిల్లగాడు ఇంత తెల్లగుండి ఏమైనా లెక్కలు ఉన్నాయని చెక్ చేస్తారా లేదా? అటు 7 తరాలు 7 తరాలు అంత సీన్ లేదు, కానీ 7 ఇళ్ళు అయితే అడుగుతారు పలానా పిల్లగాడు మంచోడే కాదా. అవునా కాదా? పెళ్ళై 15 ఏళ్ళు కాపురం చేసినాక కూడా భర్త ఫోన్లో పుసుక్కున హాయ్ డార్లింగ్ అని ఒక్క మెసేజ్ వచ్చిందా, మళ్ళీ డౌట్ స్టార్ట్స్. అవునా కదా? అనుమానం సహజం. హాయ్ డార్లింగ్ అని మెసేజ్ రాగానే ఏం చేయాలి? ఊకనే చేసుకున్నాను, నిన్ను మా అమ్మ నాకు గొంతుకు వచ్చినాను, ఊరికే 7 మొక్క పెట్టాను, మెసేజ్ కూడా అడుగు, వేడికెళ్ళి చెక్ చేయి. ఒకవేళ నిజం అనుకుంటే తోడుకది అని చెప్పలేము. నాలాంటి వాడు 3 తాను హాయ్ డార్లింగ్ అనే పెడతారు అప్పుడప్పుడు. ఈ గ్యాప్లో నువ్వు సూసైడ్ చేసుకొని తక్కువ నోట్ల మళ్ళీ వేసారుగా. అనుమానం పాత రోగం అని ఉత్తగానే అనలే. నీకు డౌట్ ఉంది మచ్చా, డౌట్ క్లారిఫై చేస్తానికి ఇంతమంది ఉన్నారు కదా, ఉన్నావా లేదా? కాబట్టి నేను మీకు ఏం కోరుకుంటున్నా అంటే మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏ బిజినెస్ మోడల్ ఏంటి,
ఇది అర్థం చేసుకున్న నెక్స్ట్ సెకండ్ నుంచి నీ మనసులో అనుమానం ఉండదు. ఈ మీటింగ్లోనే అర్థమవుతుందని నేను చెప్పట్లా. ఈ పాయింట్ మీద నువ్వు పని చేయి, ఇక్కడి నుంచి పని చేయి. నాకు ముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో పూర్తిగా తెలవాలి. ఇప్పుడు మీరు మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచించండి. మీకే డౌట్లు ఉన్నాయి, మీకే చాలా డౌట్లు ఉన్నాయి. ఇంకా మీరు ఏదో నడిపిస్తున్నట్లా వీళ్ళు అందరూ అయినా నాకేం కాదని పోతురు గుంపులు, కానీ నీ మనసు ఒప్పుకోట్లేదు. నవ్వుతురు చూడు చాలా మంది. అవును సార్ నాకు కూడా పడేది ఏమనంటే మా అప్లైలు ఎప్పుడు నెగిటివ్ అంటాడు అని నేను చెప్తలేను, కానీ నాకు కూడా డౌట్లు ఉన్నాయా లేవా? అడుగడుగున అనుమానం వస్తూనే ఉంటుంది. వచ్చిన అనుమానాన్ని పటాపంచం చేస్తే అడుగు చాలా బలంగా పడుతుంది. ఏ సార్ నో? సో డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అ సింపుల్ కాన్సెప్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, కొంచెం లోకజ్ఞానం బాగా తెలిసిన వాళ్ళు ఉంటే రిటర్న్ క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళు అడగడం సహజం. మనం సమాధానం చెప్పకపోతే మన ఇండస్ట్రీ గురించి మనకు తెలియనట్టు, అవునా? సో డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీ పేరు, వెస్టీజ్ అనే మన కంపెనీ పేరు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మొదలైంది 1920 అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. మన ఇండియాకి వచ్చింది 1996లో, రైట్? 1996లో ఇండస్ట్రీ వచ్చినప్పుడు, సార్ నాకు మీ ఊరు గురించి తెలియదు, నేను మీ ఊరు కొత్త, ఎవరైనా సారైనా మేడం అయినా మీ ఊరు కొత్త, మీరు ఏం చెప్తే గదే నిజమైతే లేదు. నేను మీ ఊరికి వచ్చాను సార్, మీ ఊరు గురించి నాకు ఏం తెలియదు, మీరు ఏం చెప్పినా గదే నిజమైతే లేదా? నేను అదే అనుకుంటా, మా ఊళ్ళో జొన్నలు ఎక్కువ అంతాయి, మా ఊళ్ళో మిర్చి ఎక్కువ ఉంటుంది, అది అబద్ధమైన పర్లే, కానీ నాకు తెలియదు కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతా ప్రస్తుతానికి. ఏ సార్లో డైరెక్ట్ సెల్లింగ్లో కూడా సేమ్ ఏం జరిగిందంటే 1996లో ఇండియాకి వచ్చినప్పుడు ఈ బిజినెస్ మీద కానీ దీంట్లో ఉన్నటువంటి ఇన్కమ్ మీద కానీ ఎవరికి అవగాహన లేదు. అక్కడి నుంచి వచ్చిన పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి బిజినెస్ కాబట్టి ఇండియాలో ఎట్లా పరిచయం చేశారంటే, ఇలాంటి ఒక పెద్ద హాల్లో మీటింగ్ పెట్టి, సార్ నేను మొన్నదాకా బర్రెలు కాసుకునేది, ఇప్పుడు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి ₹1,00,000 సంపాదిస్తున్నా. నేను మొన్నదాకా హౌస్ వైఫ్ను, ఇప్పుడు నేను 2 లక్షలు తీసుకుంటున్నా. నేను మొన్నదాకా కార్పెంటర్ వర్క్ చేసేది, ఇప్పుడు 50,000 తీసుకున్నా. ఇట్లా టెస్ట్ మోనీలు చెప్పి వీళ్ళందరికీ వచ్చిందంటే నీకు కూడా వస్తుందా రాదా అని అంటే కథం వచ్చేస్తాం, ఎందుకు రాదని నడాలు నింపుకొని కడుతున్నారు. ఎట్లా పైసలు వస్తాయి అని అడగటం జనాల నుంచి రాలేదు, వాళ్ళు కూడా చెప్పలేదు. దానివల్ల 5% మంచి జరిగితే 95% డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని ఫ్రాడే జరిగింది. అది నేనే ఈ స్టేజ్ మీద ఉండి ఇదే డ్రెస్ కోడ్ వేసుకొని ఒప్పుకుంటున్నా. నేను డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. ఇది నేను ఒప్పుకొని తీరాల్సిన విషయం. అక్కడి నుంచి 2013 దాకా ఈ ఫ్రాడ్ కంపెనీస్ ఎక్కువ రావటం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ మీద గవర్నమెంట్ కూడా ఫోకస్ చేసి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంది, ఎందుకు జనాలు దీన్ని చూసి భయపడుతున్నారు, ఎందుకు దీంట్లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా రియల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇట్నే ఉందా, డైరెక్ట్ సెల్లింగ్ అంటే మోసం చేసేదేనా అని ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత 10-15 దేశాలు, రామ్ విలాస్ పాస్వాన్ పేరునరా, సెంట్రల్ గవర్నమెంట్ కన్స్యూమర్ ఎఫెక్ట్స్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో ఈ ఇండస్ట్రీని కొంచెం రీసెర్చ్ చేసి అసలు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇలా ఉంటుందని తెలిసిన తర్వాత ముందు జనాలు మోసపోకుండా ఆపాలి, అవునా? మీకు చిన్న విషయం చెప్తాను. ఒక వ్యక్తి కాలు దెబ్బ తాకి రక్తం కారుతుంటే హాస్పిటల్కి వెళ్ళింది. ఆయన కూర్చోబెట్టి రేపటి నుంచి నువ్వు మటన్ చొరవ తాగు, మంచి ఆహారం తిను అని ముందు అజ్జెత్తరా కట్టుకడతారా? ముందు కారిపోయే రక్తాన్ని ఆపాలి, తర్వాత ఏమేమి తినాలో తర్వాత చెప్పాలి. ఏ సార్ ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్లో చైన్ సిస్టమ్ ద్వారా, మనీ సర్క్యులేషన్ ద్వారా, పిరమిడ్ స్కీమ్ల ద్వారా, పాంజీ స్కీమ్ల ద్వారా జనాలు మోసపోకుండా ముందు ఆపాలని చెప్పి 2013లోనే ఈ స్కీమ్లన్నింటినీ బ్యాన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, పైసలు కట్టే ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ కాదు అని చెప్పి. ఇది ఎగనెస్ట్ ఆఫ్ ఏమంటారు లా. మన గవర్నమెంట్స్ వేరే దేశాల గవర్నమెంట్ కూడా ఇచ్చినటువంటి చట్టానికి ఇదంతా వ్యతిరేకం అని చెప్పి ఇది యాక్సెప్ట్ కూడా చేయలేదు గవర్నమెంట్. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈయనే రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో 2016 సెప్టెంబర్ 9వ తారీఖు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ డేట్తో సహా చెప్తున్నా, మీరు ఇంటికి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు వింటున్నారంటే మీరు ఎవరు నాకంటే తెలివి తక్కువలు కాదు. నేను ఇక్కడ కూర్చున్న లీడర్స్ మీకంటే ఒక అడుగు ముందు వచ్చినవంతే. ఇక్కడ నాకంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మొదటిసారి భారతం 13 పేజీల గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మనం మాట్లాడుకుంటున్నాం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి, రైట్? దాని తర్వాత లాక్డౌన్ వచ్చినప్పుడు నా ఒక్కని శాలరీ ఎఫెక్ట్ అయిందా? ఇక్కడ కూర్చున్న చాలా మంది ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డారు సార్. సెకండ్ ఇన్కమ్ సోర్స్, రెండో ఆదాయం, ప్యాసివ్ ఇన్కమ్, ఇంకో ఇన్కమ్, ఇట్లా ఈ పేర్లన్నీ లాక్డౌన్ తర్వాత జనాలకు ఎక్కువ పరిచయం అయింది. అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఆప్షన్ ఉన్నది. దీంట్లోకి జనాలు ఎక్కువ మంది రావటం మొదలుపెట్టారు. ఈ ఆప్షన్ మంది ఎక్కువ అయితే మోసాలు పెరుగుతాయా తగ్గుతాయా? మాట్లాడాలి. జనాలు ఎక్కువ అయితే మోసాలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరిగే అవకాశం ఉందని గమనించిన గవర్నమెంట్ 2021 డిసెంబర్ 28వ తారీఖు
మొట్టమొదటిసారి భారత్ కా రాజపత్ర అని చెప్పి ఒక గెజెట్ ఉంటుంది. గెజెట్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు లా. ఆ గెజెట్ ఇచ్చారు 2021 డిసెంబర్ 28. నేను మీ డేట్ కూడా చెప్తున్నాను. 14 పేజీలు ఉంటుంది గెజెట్. ఈ గెజెట్లో క్లియర్గా మెన్షన్ చేశారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇలా ఉంటుంది, ఇది మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్. ఈ రూల్స్ పాటించే ఏ కంపెనీలోనైనా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. సక్సెస్ అవటం ఫెయిల్ అవటం పని మీద ఆధారపడి ఉంటుంది, కంపెనీ మీద కాదు. కానీ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ దేనికి? ఇది ఇందులో మోసపోయే ఛాన్సే అని చెప్పడం కోసం. మళ్ళీ చెప్తున్నా, 1920లో మొదలైన ఇండస్ట్రీ 1996లో ఇండియాకి వచ్చింది. 2013లో ఫ్రాడ్ స్కీములు బంద్ అయినాయి. 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక సర్క్యులర్ పెట్టింది. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మొదటిసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, మార్గదర్శకాలు. 2021 డిసెంబర్ 28న మొట్టమొదటిసారి ఒక గెజిట్ వచ్చింది. ఆ గెజిట్లో కూడా ఒక చిన్న లైన్ జనాలకు మిస్కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి 2023 జూన్ 21న మొదటిసారి దీన్ని మళ్ళీ రివైజ్ చేశారు. రెండోసారి రివైజ్ చేసి మళ్ళీ గెజిట్ ఇచ్చారు. ఈ డేటా అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి గెజెట్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చినటువంటి చట్టబద్ధతకు లోబడి పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. ఇది సాటుకు సందులలో చేసే బిజినెస్ కాదు. ఇది తెలవాలనే మీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్లు కూడా చెప్తాను, రైట్? అయితే నాకు పాయింట్ చెప్పండి, రియల్ ఎస్టేట్ మంచిదా చెడ్డదా? మీరు అందరూ మాట్లాడితే సౌండ్ గిట్నే ఉంటుందా? మీరు ఆగురువా ఊకలాడతారు. మీరు మనం ఊకలాడితే ఏమొస్తుంది? వాళ్ళగా ఊకలాడాల్సింది. మనం ఊకలాడే ఇలా వస్తుంది. మీరు తెలిసేపు ఆగురాలు మాట్లాడలేదు. సార్ బోర్ కొడుతుందా? కొట్టినా చేసేది ఏం లేదు. డోర్ ఓపెన్ ఉన్నాయి, కూర్చోలేదు. టికెట్ అయితే ఎట్లా ఇచ్చింది కాబట్టి అర్థం చేసుకున్నామా? వెళ్ళిపోదామా? చేసుకున్నావా? సో రియల్ ఎస్టేట్ మంచిదా చెడ్డదా? చెడు ఉందా లేదా? మోసాలు ఉన్నాయా లేదా? ఇన్సూరెన్స్ మంచిదా చెడ్డదా? మోసాలు ఉన్నాయా లేదా? హోటల్ బిజినెస్ మంచిదా చెడ్డదా? కుక్కలతో బిర్యానీ పెట్టినట్టు ఉండలేదు. బియ్యం బిజినెస్ మంచిదా చెడ్డదా? ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయా లేదా? నువ్వు భూమి మీద ఏ బిజినెస్ అన్నా తీసుకో, మంచి ఒకటే ఉందా, దాంట్లో చెడు కూడా ఉందా? గట్టిగా చెప్పాలి. గట్టిగా. ఇక్కడే ఇంకో పాయింట్ కూడా చెప్పండి. ఏ బిజినెస్ అయినా చెడు కోసం మొదలైందా? కాలేదు. గట్టిగా చెప్పాలి. కాదు. నోటు ముందొస్తే దొంగ నోటు తర్వాత గుద్దినాం మనం కళాకారులు. ఓటు ముందొస్తే దొంగ ఓటు తర్వాత గుద్దుకున్నాం మనమే. ముందు ఓట్లు ఎట్లుండే? ఇప్పుడు మన హాల్లో మాట్లాడుకున్నది ఎవరు రాలేదు? అంబేద్కర్ భవన్. ఆయన రాసింది ఏంటిది? ఓటు ఎట్లెట్లుండాలో రాజ్యాంగం రాసింది కదా. పోయమ్మా, మీ ఊర్లో 5 ఓట్లు ఉన్నాయి, మీ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి కదా, మీ ఇంటి పక్కన సీసీ రోడ్ బాగలేదు కదా, అక్కడ లైట్ బాగలేదు కదా, ఇక్కడ మోరి ఖరాబ్ అయింది కదా, ఇవన్నీ చేపిస్తా తల్లి, నేను మీ ఊళ్ళో సర్పంచ్గా పోటీ చేస్తున్నా, మీ ఇంట్లో ఉన్న 5 ఓట్లు నీ ఓటుతో సహా 5 ఓట్లు కలిపి నాకు దయచేసి వేయండి అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయింది. ఇది రాజకీయం, అవునా? ఇప్పుడు మొత్తం ఎన్నున్నాయి ఇంట్లో? మనకే వేయాలి మరి. ఓటుకు 2 3. ఇది రాజకీయం. మొదలైంది వేరే కారణం కోసం, మనం దాన్ని తయారు చేసింది వేరే రకంగా. వేసారు అట్లా ఒక ఓటు వ్యవస్థనే తయారైందా? భూమి మీద అన్నట్లే అయినాయి. భోజనం హోటల్ దేనికి వచ్చింది సార్? ఇంట్లోకి వెళ్ళి బయటకు వేస్తే మనం తినడానికి ఎవరు బయట అన్నం పెట్టరు కాబట్టి ఓ 10 రూపాయలు ఇస్తే భోజనం పెడతాను. భోజన హోటల్ వస్తే కుంభకర్ణ అని పెట్టి ఇప్పుడు హోటల్. కుక్కల మాంసంతో కూడా బిర్యానీ పెడతానికి వెనక పోతలేరు జనాలు. బియ్యం వ్యాపారం వచ్చింది దేనికి? ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం దేనికి మొదలైంది? మీరు ఒకసారి థింక్ చేయండి. సార్ గుళ్ళ ప్రసాదం మంచిదా చెడ్డదా? మంచిది. వినవాళ్ళే మంచిది. తిరుపతి ప్రసాదం అంటే పరమ పవిత్రంగా భావిస్తాం మనం. దాన్ని కూడా ఆగం చేసినా లేదు. అన్న టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం భూమి మీద, ఇక్కడ కూర్చున్న లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. భూమి మీద ఏ విషయం కూడా చెడు కోసం మొదలు కాలేదు. ప్రతి ఒక్క వ్యవస్థ లోక కళ్యాణార్థం, సదుద్దేశం కోసం మొదలవుతుంది. దాంట్లో ఈ కంగాలు చెడు మొదలు పెడతారు. 500 సంపాదించు కానీ దాన్ని కుదిరేసి అని ప్రింట్ చేసుడు మొదలుపెట్టి దొంగలు చేశారు. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కూడా మొదలైంది మంచి ఉద్దేశం కోసం, మంచి కారణం కోసం. దీంట్లో కూడా చెడు మొదలైద్దా లేదా? అవుతుందా లేదా? కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే, రియల్ ఎస్టేట్ మీద మనకు ఎంతో కొంత అవగాహన ఉంది, ఉందా లేదా? ఇప్పుడు ఈయన వచ్చి సార్ ప్లాట్ కొనుక్కోవాలని అనుకో, ఇగో పైసలు తీసుకో, ప్లాట్ ఇక్కడ అంటారా? చెక్ చేస్తారా లేదా? ఎందుకు? ప్లాటే కదా, కనబడుతుంది కదా, కొనొచ్చు కదా. నీకేం తెలుసు? రియల్ ఎస్టేట్లో మోసాలు కూడా. అట్లని చెప్పి ప్లాట్ కొనటం మానేను, కొంటావు కానీ చెక్ చేసి కొంటావు, అవునా? ఆకలి కాగానే హోటల్లో తినాలని పోయి తింటావా? తినొచ్చు కదా, హోటలే కదా.
తినొచ్చు కదా, హోటలే కదా. నీకేం తెలుసు అన్ని హోటళ్ళలో భోజనం మంచిగా, హోటల్ పెట్టింది తిని కోసంగా అన్ని హోటల్ నేను తింటట్టు ఉండే. ఎస్ ఆర్ నో? ఫోన్ చేస్తావు, నేను హన్మకొండ చౌరస్తాలో ఉన్నా, ఎడ బాగుంటుంది అడుగుతావా లేదు? డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరినన్నా అట్లా అడుగుతారా? అసలు రాగానే ఇది ఏందో తెలుసుకుంటారా? ఎందుకు మనకు దీని మీద బేసికల్ ఫండమెంటల్ అవగాహన లేదు. నేను మన కర్నూలు మీటింగ్ పెట్టినప్పుడు ముందర ఒక సార్ కూర్చున్నారు. సార్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది మీకు తెలుసా అంటే, డైరెక్ట్గా అమ్మకతో డైరెక్ట్గా అమ్మితే డైరెక్ట్ సెల్లింగ్ సార్ అన్నాడు. ఇగో ఇది జనాల దగ్గర ఉన్న అవగాహన. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరికి తక్కువ అంచనా వేయట్లేదు సార్. 100లో 98 మంది మన తెలుగు వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ బేస్ లైన్ తెలియకపోవడం వల్ల మంచి కంటే మోసాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నుంచి మీ దగ్గరికి వచ్చి, సార్ నా దగ్గర కంపెనీ ఉంది జాయిన్ అవ్వండి అని అడిగితే మీరు నెంబర్ 1 క్వశ్చన్ ఏమంటారు తెలుసా? అసలు ఈ ప్లాన్ ఏందో చెప్పునా అని అడుగుతారు. ఇప్పుడు అడుగుతారు అట్లా ఏం చేసి వస్తాయి పైసలు వేసుకోవాలంటే చెప్పినాడు అంతే. మనం కావాలి, ముందు మనం కావాలి, మన కింద చేసుకోవాలి. ఎంతమందిని చేసుకుంటే అని అర్థం ఉంటుంది. ఇగో ఈ లైన్లో వెళ్ళిపోయారు. మీకు నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, నెక్స్ట్ 5 minutes కొంచెం వీడు జాగ్రత్తగా 5 minutes, ఆ తర్వాత మీరు వినాలని అవుతాం మీ ఇష్టం. రైట్? వింటారా? ఒక క్లాప్ కొట్టరా నా కోసం. ఎన్ని నేను 1 2 3 అంట. 3 అన్నప్పుడు కొట్టరు, 1 అన్నప్పుడు కొట్టినా, 2 అన్నప్పుడు కొట్టినా. మీరు తెలంగాణ కాదు పక్కా. 1 1 అన్నప్పుడు కొట్టవద్దు, 2 అన్నప్పుడు కొట్టవద్దు, 3 అంటే కొట్టాలి. 1 2 రైట్. 1 2 అందరూ ఒకేసారి కొట్టాలి, ఒకే క్లాప్ కొట్టాలి. 1 2 ఒక్కటే క్లాప్. ఆడ కొడతారు చూడు ట్రైన్లో, అంత గట్టిగా రావాలి. మనం ట్రైన్లో కొట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి కొట్టాలి. 1 3 అన్నప్పుడు కొట్టాలి. 1 2 ఒకటి 1 2 1 2. లెటర్స్ ఒక 5 minutes క్లియర్గా ఫోకస్ చేయండి. కొత్త వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇందాక మాట్లాడిన అందరినీ కలిపి ఇప్పుడు మాట్లాడేది ఓన్లీ కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి. రైట్? డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది, దీని లీగాలిటీస్ ఉన్నాయి, అవన్నీ చెప్పిన. ఎందుకు దీనికి గైడ్ లైన్స్ వచ్చినాయి? సార్ డాక్టర్కు దేవునికి మొక్కనాడు కూడా డాక్టర్కి మొక్తాడు, అవునా? దేవునికి మొక్కనాడు కూడా డాక్టర్కి ఎందుకు మొక్తాడు? పైసలు ఎక్కువ సంపాదించడా, చనిపోయేటోని బతికిచ్చే శక్తి ఉన్నాడని. అంటే డాక్టర్కి ఎందుకు దండం పెడతారు? ఆయన చేసే పనికా, ఆయన సంపాదించే పైసలకా? వృత్తికి. డాక్టర్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, టీచర్ కానీ, ఇంజనీర్ కానీ, లాయర్ కానీ ఊర్లల్లా అయిపోయిందా? మాట్లాడుకోరు, మంచిగా మాట్లాడుకోరా. మెత్తడి కుర్చీలు ఉన్నాయి, అల్లా ఉంది, చెవుల పక్కన చెవులు ఉన్నాయి. ఏ ప్రొఫెషన్కైనా మనం చేసే పనికి గౌరవిస్తామా, సంపాదించే సంపాదనగా? వృత్తికి. గట్టిగా గట్టిగా. డైరెక్ట్ సెల్లింగ్లో కూడా పని గొప్పది కాబట్టి దీనికి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. మా వాళ్ళు పని గురించి మాట్లాడు సార్ అంటే పోయి వీళ్ళ అయితే వాళ్ళ కింద అడుగుడు మొదలుపెట్టి ముందు వర్క్ ఏందో అర్థమైతే, ఆ పని బాగుందని నీకు మనసు ఒప్పుకుంటే చేస్తారా చేయరా? 100% చేస్తారు. నేను అడగలే ఎవరిని, నాకు ఫోన్లు చేసేది చాలా మంది, సార్ బిజినెస్ బాగుంది. కారణం ఏంటంటే, నేను కడుపు నిండా ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పక్క వీధిలో అన్నదానం పెడుతున్నాను ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా ఎత్తపోయి గొర్ర గుంతుకుపోయి పండబెట్టి తినబెట్టాలి కదా. నీ ఫైనాన్షియల్ పొజిషన్ ఒకవేళ బ్యాడ్ ఉందనుకోండి, ఫైనాన్షియల్ బాగా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఏదో చేయాలి కొంచెం లైఫ్లో ఎదగాలని కసినోరు అనుకో, ఈ బిజినెస్ ఏందో అర్థం చేపిస్తుంది, అలా గుంజుకొచ్చి జాయిన్ చేయాలా, అది అర్థం చేయాలంటే ముందు మనం అర్థం చేసుకోవాలి. రైట్? ఏంది కాన్సెప్ట్ పేరు? డైరెక్ట్ సెల్లింగ్. గట్టిగా డైరెక్ట్ సెల్లింగ్. గట్టిగా డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్. రైట్? ఆ కాన్సెప్ట్ ఏంటంటే చాలా సింపుల్గా చెప్తాను నేను. ఇక్కడ హన్మకొండలో ఒక మంచి హోటల్ ఉందనుకోండి, రైట్? ఆ హోటల్ ప్రచారం లేదు, ఎక్కడ టీవీలో రాదు, కానీ జనాలు ఇరగబడిపోతారు. ఆడి ఎక్కడ నీకు తింటాను ప్లేట్ కూడా దొరకదు, అంత బిజీ ఉంటుంది. ఆ హోటల్ ఎట్లా డెవలప్ అయినట్టు? క్వాలిటీ. ఎవరు చెప్పారు ఆ హోటల్ బాగుందని, భోజనం బాగుందని? తిన్నవాడు. గట్టిగా తిన్నవాడు. గట్టిగా తిన్నవారు. ఇంతకుముందు ఆ హోటల్లో తిన్నోళ్ళు ఇది బాగుంది అని చెప్పడం వల్ల బిజినెస్ డెవలప్ అయింది. ఇక్కడ మార్కెటింగ్ ఖర్చు జీరో, మార్కెటింగ్ ఖర్చు జీరో, మ్యానిపులేషన్ ఖర్చు జీరో, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, ఆ హోటల్ ఓనరు కౌంటర్లో మూతి పెట్టాలా, కిచెన్లో మూతి పెట్టాలా?
ఫోకస్ ఎక్కడ పెట్టాలి? కిచెన్లా. కిచెన్ లో పెడితే డెవలప్ అవుతుందా, కౌంటర్ లో పెడితే డెవలప్ అవుతుందా? కిచెన్లా. కిచెన్ లో ఫోకస్ చేస్తే కిచెన్ లో ఫుడ్ మంచిగా ఉందని తిన్నో నోట్లకి వెళ్ళి మాట బయటకు వస్తే హోటల్ బ్రహ్మాండంగా నడుస్తుంది. సేమ్ వే ఇట్లా నోటి మాట ద్వారా ఒక బిజినెస్ డెవలప్ అయితే ఆ కాన్సెప్ట్ పేరు డైరెక్షన్. అర్థమైందా కాలేదా? మరి కొట్టరు సపోర్ట్లు. సార్ నేను సంవత్సరం అయితే మోకాళ్ళ నొప్పి నుంచి బాధపడుతున్నా, పలానా డాక్టర్ దగ్గరికి పోయినా నాకు 2 రోజులకే తగ్గిందని చెప్తే ఆ డాక్టర్ గిరాకీ పెరుగుతుంది. ఈడ అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ కేవలం నోటి మాట ద్వారా జనాలకు బయటికి ఎప్పుడు వెళ్తుంది మీరు చెప్పండి గట్టిగా. జర కోట్లు వేసుకున్న వాళ్ళు మా వాళ్ళు తక్కువ మాట్లాడరు, కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే నేను ఏమేమి మాట్లాడుతున్నా సగం మందికి ఎరికే చూస్తున్నారు. కొంతమంది నిద్ర కూడా వస్తుంది, ఓ అమ్మ మళ్ళా చెప్తున్నావు. నువ్వు ఎన్నిసార్లు సినిమా చూసినా కట్టప్ప బాహుబలిని కొడుతురా, ఆడ ఇంకా మళ్ళీ ఇటు కొడుతురా. సినిమా ఒకటే కదా, నీకు నిజం తెలవాలి. నిజం ఒకటే ఉంటుంది కాబట్టి ఒకటే మాట్లాడుతుంది వేడిపోయిన, అంతేనా? సో ఇప్పుడు చెప్పండి, ఒక హోటల్ బాగా డెవలప్ అయింది, బాగా జనాలు వస్తున్నారంటే ఆ హోటల్ ఓనరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే హోటల్ బాగా నడుస్తుంది? కిచెన్ మీద, క్వాలిటీ మీద. ఇంకో వేరే దారి లేదు. వేరే ఒకవేళ ఇప్పుడు ఈయన మా అన్న అనుకోండి, మా బ్రదర్ అనో తమ్ముడో, మా ఓన్ బ్రదర్, ఈయన హోటల్ పెట్టిండు. నన్ను అడుగుతున్నాడు, నువ్వు ఏం మనిషి నువ్వు ఇన్ని పెద్ద పెద్ద మీటింగ్లు పెడతావు, అంతమంది జనాలు వస్తారు, ఒక్కరి కూడా విలువేరా నా హోటల్కు, ఒక 2 రోజులు రాదా అని అడిగిండు. నేను తినలే ఆ హోటల్ ఎప్పుడు, నాకు తెలుసు ఆ హోటల్ దారుణంగా ఉంటుంది, అదంతా నాకు తెలుసు. మా అన్న కదా, నాకు తెలుసు హోటల్ చెండాలంగా ఉంటుంది ఫుడ్డాలి, ఎట పంపిస్తుంది నేనే తిన్నా కదా. కానీ ఈయన బాధ భరించలేక ఇక రేపటి నుంచి నాతో మాట్లాడరని తెలిసిన ఒక 2 పంపిస్తా. అర్థం కాలే. ఈ సార్ వచ్చిండు, ఈ మేడం వచ్చింది అనుకున్నాం ఊళ్ళకు. అమ్మ హోటల్ ఎడ బాగుందంటే అక్కడ పోయి తిరుగు మళ్ళీ తినరు వీళ్ళు, మళ్ళీ నెక్స్ట్ టైం తినరు. ఈయన జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. ఈయన బాధ భరించలేక ఒక సొంత లాభం కోసం, అన్నదమ్ముల మధ్యన బంధం నిలవడం కోసం గిరాకీ బలవంతంగా పెంచిన ఇగో ఈ కాన్సెప్ట్ పేరు మార్కెటింగ్. ఏం పేరు? మార్కెటింగ్. పలుకులలో కేసెస్, విమల్ ఇలాచి, గుట్కాని గుడ్డు పెట్టి మా అమ్మ చేసింది, లైట్గానే ఉంటుంది. ఇవన్నీ మార్కెటింగ్. వీళ్ళెవరు కూడా ఆ ప్రొడక్ట్ వాడరు, అందులో ఏముందో వీళ్ళకి తెలియదు. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్ సబ్బు, సరుకు, షాంపూ, పేస్ట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇంట్లో ఉన్న 20-30 రకాలలో మనం ఆరోగ్యం ముడిపడి ఉంది, ఉందా లేదా? ఆరోగ్యం ముడిపడి ఉన్న ప్రొడక్ట్లని మనకు వాడినోడు చెప్పాలనా, వాసన కూడా చూడనోడు చెప్పొచ్చా? ఇప్పుడు మనకు సబ్బు ఎవరు చెప్తారు? వాడిన వల్ల పైసలు తీసుకొని చెప్పే సెలబ్రిటీలా. ఇప్పుడు చెప్పండి, మరి వాళ్ళు చేసేది మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్? గట్టిగా మార్కెటింగ్. మీకు ఆల్మోస్ట్ సినిమా అర్థమైపోయింది. కానీ మీకు ఇంకో విషయం తెలవాలి, ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం తెలవాలి. భారతదేశంలో అన్ని మోసాల కంటే, అన్ని స్కామ్ల కంటే అతిపెద్ద స్కామ్ పేరు అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ను మించిన మోసం ఇంకోటి లేదు భూమి మీద. ఎందుకు తెలుసా? మన నాయనమ్మల కాలంలో మనం బాగా చిన్నగా ఉన్నప్పుడు అనుకోండి, వాషింగ్ పౌడర్ నిర్మా అని వచ్చే రేడియోలో మన వాళ్ళు ఆగినట్టుకుంటా కాళ్ళలోని తెలుపు అని పాట పాడుకుంటా ఆ నిర్మా సర్పు ఇంకో భూమి మీద ఇంకో సర్ఫ్ కంపెనీ లేనట్టు మన ఇంటి కులదేవత అయిపోయింది. దాని మీద ఒక గౌన్ వేసుకొని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ ఓనర్ మనవరాలామే, ఆ సర్ఫ్ కంపెనీ ఓనర్ మనవరాలామే, ఆయన పేరు నిర్మల్ ఏదో ఉంటుంది. దాని అది స్టోరీ వేరే. ఇప్పుడు నిర్మా సర్పు మంచిదా చెడ్డా పక్కన పెట్టండి, కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మన ఇళ్ళకి వచ్చింది, అవునా? దాని తర్వాత ఇదేదో బాగుందని గమనించిన కంపెనీ ఓనరు లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఇగో ఇట్లా మీరు పాఠాలు కూడా ఇంత బట్టి పట్టుకుండొచ్చు. ఇంత బట్టి పడుతుంటే అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల జనాలు లైఫ్ బాయ్ అరిగిపోయిందాక రుద్దుడు మొదలుపెట్టి, ఈ గ్యాప్లో మహేష్ బాబు చుల్లా ఉన్నాయని ఒక ఆయన వచ్చి వావ్ మమ్మీ అనగానే సంతూర్ వైపు వెళ్ళిపోయాడు. రేపు పొద్దున అదే మహేష్ బాబు రెగ్జోనా గురించి చెప్తే, ఇప్పుడు చెప్పండి, మనం వాడేది మన చేతులు ఉందా, అడ్వర్టైజ్మెంట్ చేతులు ఉందా? ఇది జరుగుతున్నటువంటి సినిమా. ఇక్కడ నేను సబ్బు, సరుకు, షాంపూ కాడ ఆపుతలేదు, కొంచెం ముందుకు వెళ్ళండి. మ్యాగీ బంద్ చేసినా లేదు, తింటే చచ్చిపోతారని చెప్పి అందులో సీసం ఉంది, ఇది డేంజర్ అని చెప్పి ఆయన చేసిన ప్రోడక్ట్ ఇప్పుడు బంద్ అయిందా నడుస్తూనే ఉందా? గట్టిగా బంద్ అయింది కూడా ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఇంత పెద్ద హాల్లో 2000 మంది ముందు నేను కూర్చొని నిన్న బంద్ అయిపోయిన ప్రోడక్ట్ మీకు ప్రమోట్ చేస్తే నా పరిస్థితి ఏంది?
బట్టలు ఒకటి మిగులుతాయి, నేను మిగిలిన కదా. అది నా మీద రియాక్షన్. అది అమితాబ్ బచ్చన్ చెప్తే టీవీలో న్యూ మ్యాగీ అని చిన్న యాడ్, మొన్నదాకా బంద్ అయింది ఇప్పుడు అమితాబ్ బచ్చన్ చెప్పిండు అని చెప్పి క్లియర్గా వాడుతున్నా లేదా. ఇది కంపెనీలు పట్టుకున్నటువంటి నాడి, జనాలు నాడి పట్టుకున్నారు. మనం టెన్షన్ పడదురా, అమితాబ్ బచ్చన్ తోటి చెప్పిస్తే అగరబత్తీలు కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు. సమంత డోర్ బద్దలు కొట్టి మూతుకాడ మైక్ పెడతాను, నీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా. ఒక డాక్టర్ ఏమో ఉప్పు తినొద్దురా మోడా అని ఆయన చెప్తున్నాడు, ఏమేమో ఉప్పు ఉందా అని అడుగుతున్నాడు. వీళ్ళ కాంట్రవర్సీ వీళ్ళకే ఉంటాయి. నువ్వు అడ్వర్టైజ్మెంట్ ముందర ఒక గంట సేపు కూర్చున్నావు అనుకో, తలకాయ తిరుగుతుంది. చూడండి, మ్యాగీ బంద్ అయింది, నడుస్తుంది. కిట్ క్యాట్ బంద్ అయింది, నడుస్తుంది. కిండర్ జాయ్ బంద్ అయింది, నడుస్తుంది. జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది, నడుస్తుంది. థమ్స్ అప్ మంచిగా చెడదండి గట్టిగా. ఇక్కడ కూర్చున్న అందరూ ఒక్కరు కూడా మంచిదని చెప్పలే, కానీ నడుస్తున్నా లేదా. చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములు 23-24 ఏళ్ల కింద థమ్స్ అప్ పెప్సీకి యాడ్ ఇచ్చాయి. ఇది తాగితే కార్బోనేటెడ్ వాటర్ దీంట్లో ఉండటం వల్ల పేగుల లోపలి భాగంలో అల్సర్స్ ఫామ్ అయ్యి ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా వస్తుందని చెప్పి ఒక సైంటిఫికల్ ఆర్టికల్ ద్వారా తెలిసినాక వీళ్ళిద్దరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడమే మానేశారు. ఇది మేము తాగము, సమాజానికి తాగమని వాళ్ళు మానేసినందుకు మనకు నష్టం జరుగుతుందని. ఎవరికి? సమాజానికి. ఎస్ఆర్లో సమాజానికి నష్టం చేసింది. ప్రొడక్టే బంద్ కావాలా, యాడ్ బంద్ అయితే చాలా. ప్రొడక్ట్ కూడా బంద్ కావాలి. ప్రొడక్ట్ బంద్ అయిందా? కాలేదు. పవన్ కళ్యాణ్ చిరంజీవి దిగిరు, మహేష్ బాబు ఎత్తుకున్నాడు. ఎస్ఆర్లో ఇక కంపెనీ ఓనర్లు బాగా ఫిక్స్ అయిపోయి జనాలతో మనం ఒక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, వాళ్ళకి గడ్డి కూడా నిలబెట్టించాలని ఫిక్స్ అయిపోయి పలుకులలో కేసారు విమన్ ఎలక్షన్. నేను ఇప్పుడు ఇదే స్టేజ్ మీద నిలబడి మీకు గుట్కా ప్రమోట్ చేస్తే నా పొజిషన్ ఏంటి? ఒక నలుగురు కలిసి ఎత్తపోయి బయట మంచి మోరు చూసి మోరు వేసుకొస్తారు, ఆలోచిస్తున్నారు, మోమాట పడుతున్నారు, ఏమందామని కదా సార్. నేను గుట్కా చెప్పడం తప్పు కాబట్టి నన్ను తొక్కడం తప్పు కాదు. సార్నా నన్నే తొక్కాలనా? గుట్కా ప్రమోట్ చేస్తే ఎవరైనా తొక్కాల్సిందే, ఎవరైనా తొక్కాలి. మీరు ఎప్పుడన్నా వరంగల్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు కడితే కాంగ్రెస్ వాళ్ళు చింపుతారు, కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీలు కడితే బీఆర్ఎస్ వాళ్ళు చింపుతారు. వీళ్ళిద్దరు ఎప్పుడైనా గుట్కా ఫ్లెక్సీ చింపంగా చూసిరా? దాని జోలికే కూడా నిగనిగలాడుకుంటున్నారు. శిఖర్ పాన్ మసాలా, సిగ్నేచర్ పాన్ మసాలా, విమల్ ఇలాచి, రాజనివాస్ పాన్ మసాలా, ఆర్ఆర్ పాన్ మసాలా, రజనీగంధా. ఉందా? మహేష్ బాబు ముఖానికి పాన్ మసాలా సంబంధం ఉందా? కానీ ఆయనతో కూడా పాన్ బహార్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తున్నారు. మొన్న టీవీలో బట్టలు మంచిగా వేసుకో తల్లి అని చెప్పినందుకు 4-5 నెలల నుంచి గుద్దుకుంటారు టీవీలో. అవునా? ఏ టీవీ షోలనైనా సమాజానికి మంచి చేయాల్సిన ఒక హీరో, జనం చేత పూజింపబడుతున్నటువంటి ఒక వ్యక్తి సమాజానికి గుట్కా చెప్పడం రాంగ్ అని చెప్పి ఏ టీవీలో చర్చ జరగదు. చూసినా జరగదు. ఎందుకు జరగదు అంటే ఆల్మోస్ట్ టీవీ ఛానల్ అన్ని సినిమాల చేతులు ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఒక సబ్బు యాడ్ ఇస్తే హీరోకి వచ్చే డబ్బు ₹1,00,00,000 అయితే అదే హీరో గుట్కా చెప్తే 10 కోట్లు ఇస్తారు. అది దాని యొక్క పవర్. ఇక్కడ ఎట్లా బతికిపోతారు మరి వీళ్ళందరూ అంటే, టీవీ ఇట్లా ఉంటే ఆ కింద ఓ లైన్ రాస్తారు, రచనాత్మక సృష్టీకరణ, సృజనాత్మక వ్యక్తీకరణ. దాని మీనింగ్ ఏంటి? ఎవరన్నా తెలుగు పని అయితే తెలుస్తుంది, మనమైతే మొత్తం అంత ఉస్కులకి వెళ్ళి గోడ దూకిపోయిన బ్యాచ్. కానీ నేను డీకోడ్ చేస్తే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, రచనాత్మక సృష్టీకరణ అంటే రాసి సృష్టించబడింది అంటే నిజం కాదు. సృజనాత్మక వ్యక్తీకరణ అంటే సృష్టించి వ్యక్తపరచబడింది, మళ్ళీ అది నిజం కాదు. నువ్వు అది చదువుతావు కాక సమంతం చూస్తానికే టైం అయిపోయింది. అది ఎలా చదువుతావు నువ్వు? మహేష్ బాబు 200 ml మూతికాడ పెట్టుకొని 3-4 గుట్టలు దూకితే నువ్వు ఇంకా చూస్తానికే కింద వచ్చి జుట్టుకుని వెళ్ళిపోతుంది. మరి ఆ లైన్ ఎందుకు రాశారు అక్కడ అంటే, గవర్నమెంట్ నుంచి తప్పించుకోవడానికి, చట్టం నుంచి బయట. సార్ మేము కండిషన్స్ పెట్టినాం, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినాం ఆల్రెడీ. వాళ్ళు తినడం తిరగకపోవడం వాళ్ళ చేతులు ఉంది. మందు బాటిల్ మీద రాసిన మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని, అది తాగి సచ్చిన మాకు సంబంధం లేదని తప్పించుకోవడం కోసం రాస్తున్న లైన్స్ అది. మచ్చా నేను మళ్ళీ చెప్తున్నా, పూసగా అమ్మ చేసిన నెయ్యి, ఈ మాట విన్నరా? పూసగా బెల్లం చేసిన నెయ్యి, ఇది వినరా? బెల్లం కూడా అడవిలే కదా. ఇప్పుడు నా బెల్లం నా కొడుకు తల్లే కదా, బెల్లం పేరు రాయవచ్చు కదా, బెల్లం మాట అనొచ్చు కదా. ఎందుకంటే బెల్లం పేరు చెప్తే కూడా కనెక్ట్ కాదు, అంత డిస్కనెక్ట్ అవుతారు. ఎస్ఆర్లో అమ్మ అంటే కథం అంటారు మనకందరికి. కాబట్టి అమ్మ పేరు యాడ్ చేస్తారు. మమకారపు మాధుర్యం, రంగు, రుచి, చిక్కదనం, వాహ్ తాజ్. ఈ మధ్యన బ్రూ కాఫీ యాడ్ చూసినా? భార్య హాల్లో కూర్చుంటుంది, కాకాళ్ళ కూతురు కిచెన్లో. ఎట్లా లోపలిదాకా పోయినావు కదా, 2 మగ్గులు తీసుకో. అక్కడ చాయ్ పత్తి ఏంటిది, బ్రూ కాఫీ ఏంటిది, దానివల్ల బెనిఫిట్ అనేది ఏం మాట్లాడాడు. బెల్లం మొగని మాత్రం కెమిస్ట్రీ చూపిస్తాడు.
తెలియదు నీకు కలగదు ఈయన ఏమంటాడంటే నేను కూడా నా పిల్లలతో ఇట్టే తాగాలి. ఈయన దానికి కనెక్ట్ అయి పురుగు తెచ్చుకుంటాడు. ఇది నేను మీకు చెప్పి నవ్వుపించినట్టు జోక్ కాదు తల్లి. భారతదేశాన్ని పట్టుకొని పిండేస్తున్నటువంటి ఒక బలమైన చేతబడి. ఎంత బలమైన చేతబడి చెప్తా ఇదండి. మేడ్ మిక్స్ మంచిదా సంతూరా? గట్టిగా వాళ్ళు ఓట్లు వేస్తలేరు సార్. తానం చేసుకోలే మాట్లాడమని ఏం చెప్పలేడు. ఇలా ఒక్కనాడు చేయకుండా ఏం కాదు, మాట్లాడవచ్చు. మేడ్ మిక్సా సంతూరా? గట్టిగా. మీ ఇంట్లో ఏముంది? సంతూర్. ఇప్పుడు చెప్పు చేతబడే కాదు. మీరే కాదు, ఏపీ తెలంగాణలో 6 లక్షల మంది ఇదే క్వశ్చన్ అడిగిన. మేడ్ మిక్స్ మంచిదా సంతూర్ మంచిదా అంటే అఫ్ కోర్స్ మేడ్ మిక్సే మంచిది. ఏది సార్ మీ ఇంట్లో అంటే సంతూర్. డాబర్ మంచిదా కోల్గేటా? డాబరా కోల్గేటా? ఏది ఎక్కువ వాడతారు? థమ్సప్ కొబ్బరి నీళ్ళ? కొబ్బరి నీళ్ళు మంచివా థమ్సప్? ఏది ఎక్కువ తాగుతారు? ఎవడు కాపాడుతాడు నిన్ను? మళ్ళీ బయటకు వచ్చి సార్ ఎంటెక్ బీటెక్ ఇంటర్మీడియట్, నువ్వు ఎన్ని మీడియట్ చదివినా ఏది మంచిదో తెలిసి అది కాకుండా ఇంకోటి వాడుతున్నావు చూడు. అంత బలమైన చేతబడి పేరు అడ్వర్టైజ్మెంట్. కామన్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈవెన్ వినండి జస్ట్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మొన్న డాక్టర్ దగ్గర పోయింది నేను సరూర్ నగర్లో. నేను అప్పట్లో కలుస్తున్న డాక్టర్. ఆ డాక్టర్ దగ్గర పోయి సార్ నమస్కారం సార్ అన్న. ఎక్కడ పడైపోయిందో నాకు కనబడతలేవు అన్నాడు. సార్ నేను వేరే బిజినెస్ చేస్తున్నా అన్న. ఏం బిజినెస్ రా అన్నాడు. మనం గెలకపోతే వదిలిపెట్టాం, గెలితే కథమేనా సార్? టైం ఉందా అన్న. ఉంది రా అన్నాడు. డోర్ పెట్టినా కూర్చున్నా. కూర్చొని మీతో మాట్లాడినట్టే మాట్లాడుకుంటే లాస్ట్ అడిగిన సార్ సంతూర్ మంచిదా మేడ్ మిక్స్ మంచిదా అంటే అఫ్ కోర్స్ మేడ్ మిక్స్ ఈజ్ క్వాలిటీ అన్నాడు. ఆయన వెనకంగా సంతూర్ ఉంది. ఎవరాయన? ఎండి డీజీఓ డాక్టర్. నేను అడిగిన అదేం సార్ మన సంతూర్ ఉందంటే అవగారు డాక్టర్లకు కూడా తెలియనంత పెద్ద మ్యానిపులేషన్ పేరు అడ్వర్టైజ్మెంట్. దౌర్భాగ్యం ఏంటంటే టీవీ సీరియల్ చూసినప్పుడు అందులో మొత్తం లీనం అయిపోయే టైంలో ట్వింగ్ అని యాడ్ వస్తుంది. ఈ యాడ్ రాగానే నేను మొత్తం దాన్ని మర్చిపోయి కిచెన్లో పోతాను. కిచెన్లో వంట చేస్తున్నాడు ధైర్యంగా సౌండ్ వస్తుంది. వెనక చూడగానే ఏమంటారు మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? ఆ పేస్ట్ మైండ్లో పడుతుంది. చాలా ఇంట్రెస్ట్ తోటి చూసిన సీరియల్ మీ ఇంటికి వచ్చిందా? ఇష్టం లేకుండా ఇన్నటువంటి యాడ్ మీ ఇంటికి వచ్చిందా? అవి అంత పవర్ఫుల్గా డిజైన్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్. మనం మర్చిపోలేము దాన్ని. అంత స్థాయిలో డిజైన్ చేస్తే నువ్వు వాడాల్సింది వేరు, నీతో వాడిస్తున్నది వేరు. దౌర్భాగ్యం ఏం తెలుసా? గోకుడు పెట్టినాక సంతూర్ వాడతారు, గోకుడు పెట్టాక మేడ్ మిక్స్ తెచ్చుకుంటారు. పళ్ళు ఊసిపోయినాక కోల్గేట్ వాడతారు. కారణం ఏంటంటే ఆయన చెప్తారుగా కిడు తోముకొని హా అంటాడు. ఆ అమ్మాయిలు కూర్చొని దగ్గరగా రా. ఇప్పుడు మనం పోయి అన్నపండు చౌరస్తాలో మనం 4-5 పోయి తోముకొని హా అందాం. దగ్గరగా రా అంటారా? జ్యోతి కంపెనీ పుట్టువేరు వాడతారా? కొడతాడు లేదా? ముందు నీ గబ్బు నువ్వు భరించలేక నువ్వు బోర్లు వాడతావు. ఇది రియాలిటీ. పళ్ళు ఊసిపోయినాక కోల్గేట్ క్లోజప్ వాడి ఊసిపోయే ముందర డాబరు, దంతకాంతి, పతంజలి, జువ్వు అంటే అని చెప్పి సెన్సోడైన్ మంచి వాళ్ళు ఎప్పుడు యాదకు వస్తున్నాయి మనకు? చెడిపోయిన తర్వాత ఆరోగ్యం పాడైంది. నేను జోకులు చెప్తలేను సార్, ఈ భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్, లిక్కర్ స్కామ్, 2G స్కామ్, 3G స్కామ్, పొలిటికల్ స్కామ్, ఇంటర్నెట్ స్కామ్, పేపర్ లీకేజ్ స్కామ్ అన్నిటికీ తాత అడ్వర్టైజ్మెంట్. చాలా సింపుల్ అడ్వర్టైజ్మెంట్. భారతదేశాన్ని ఊపేస్తున్నటువంటి ఒక స్కామ్. పారాషూట్ ఏం నూనె? గట్టిగా కొబ్బరి నూనె. ఆ డబ్బా మీద ఎక్కడైనా హెయిర్ ఆయిల్ అని రాసి ఉంటుందా? ఒక ఎంట్రుక బొమ్మ అని ఉంటుందా? ఏముంటుంది మరి? ఒక కొబ్బరి చెట్టు, 2 కొబ్బరి చిప్పలు పలగ తీసినాయి. 100% కోకోనట్ ఆయిల్ అని రాసి ఉంటుంది. మనం దాని ఇంటికి తీసుకుపోయి ఎడబెడతారు. ముందు ఇక్కడ 3 వేసి ఈ పక్క పెడతారు, ఇక్కడ 3 వేసి ఈ పక్కన పెడతారు. మొత్తం బురద అయినాక గుంటుగా కడతారు. ఇక దువ్వుతారు. దువ్వినప్పుడల్లా ఖాళీ వస్తా దువ్వెన లోడ్ వేసుకొని వస్తుంది గట్టిగా. ఇప్పుడు ఆ లోడ్ వేసుకొని వచ్చిన దువ్వెన అన్లోడ్ చేసి ఏళ్ళ మధ్యన పెట్టి ఆపుతారా, గోడవతల పడేస్తారా? ఆడ ఆపుతారు బిర్రిగా. పుసుకురా గాలి కొట్టుకోపోతే ఎంటికలు ఊసిపోయినా పడుచుకోకూడదు దాన్ని తెచ్చుకుంటారు పోయి. ఆపి 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 మొత్తం జుట్టు అయిపోయినాక జుట్టేసి మొత్తం నీట్గా 1 గంట ప్రాజెక్ట్ కదా తీసి గాలి అయిపోయినాక గోడ వెనకంగా ఒక మొల ఉంటుంది, చిన్న మొల. ఆ మొలతో నల్ల కవరు, ఆ కవర్లో ఎంటికలు వేస్తారు తీసుకపోయి. ఆ ఎంటికలు కూడే కొద్దీ ఇంట్లో బంగారం ఏదో దొరికినంత సంతోషం. ఎంత పెద్ద గిన్నె వస్తుందో. ఈ గ్యాప్లో చికెన్ ఎంటికలకు గురువుగలే
నా వాయిస్ యాక్టింగ్ ఉంది కదా. ఆ మేడం అవును సార్ అంటే అవు పార్ట్ టైం తప్పే ఉంది, మందిని ముంచొద్దని చెప్పిన ఈ పని కూడా చేయొచ్చు. ఈ గ్యాప్లో రాగానే పోయా ఎంటికలు ఇచ్చి బేరం ఆడతారు చేసేది. వాడు గిలాస్ ఇస్తాడు, ఇంటి ఎంటికలకు ఇదో గిలాస్ రా అని కొట్లాడతారు. ఆడవాళ్ళని తీసి వదిలిపెట్టారు. ఎస్ఆర్లో వాడు గిలాస్ ఇస్తాడు. ఆ గ్లాస్ తెచ్చుకొని ఇంట్లో ఛాయ్ తాగినప్పుడల్లా ఇది నా ఇంటికల గిలాస్. ఎవరు ఇంటికి వచ్చి ఆ గిలాసులో ఛాయ్ తాగుతారు అనుకో, నువ్వు ఛాయ్ తాగి గిలాసు నా ఇంటికి వచ్చింది. ఇంట్లో ఓ సెల్ఫ్లో పెడతారు గిన్నెలన్నీ. చుట్టాలు ఎవరు వచ్చినా ఆ గిన్నెలన్నీ నా ఇంటికి చూసినాయి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఆ నూనె వల్ల ఊసిపోయిన ఇంటికల మీద బాధ ఉందా? ఏమంటారు తెలుసా? నూనె మంచిదే అక్క, నాకేం పుట్టిందో నాకు పడతలేదు అంటే ఏ సార్. ఇప్పుడు వెస్టీలో అష్యూర్ హెయిర్ ఆయిల్ అని ఉంది, ఉందా? ఈ హెయిర్ ఆయిల్ ఇప్పుడు పోయి మేడంకి ఇచ్చిన అనుకో, ఇందాక చెప్పిన మేడంకి, రైట్? ఆ మేడంకి ఇచ్చిన, మా అక్క అనుకోలేను, మేడం కాదు మా సొంతం అక్క, ఇంటి పక్కనే ఉంది, రైట్? మా తమ్ముడు ఏదో బిజినెస్ చేస్తుండు, ఆయిల్ లేరా అంటే తీసుకుపోయి ఇచ్చిన. ఆ మేడం దూకునే ముందర నూనె పెట్టుకుంది, ఒక 2 గంటలు కలిసిపోయింది. మా తమ్ముడు చేసే నూనె మంచిదే, నాకే పడతలేదు అంటదా? జుట్టు దగ్గర కట్టుకొని ఇంటికి వస్తుందా? వెళ్ళరా బయటికి వెళ్ళు. ఏం పెట్టుకుంటారా? ఏం కంపెనీ అనేది? కేసు పెడతాను ఈ కంపెనీ మీద, బేకర్. ఇంత కోపం నా మీద ఎందుకు వచ్చింది? నేను ఎందుకు అంత అలకగా దొరికినా నీకు? ఎందుకంటే నేను సెలబ్రిటీని. నా ప్లేస్లో సెలబ్రిటీ ఉండి టీవీలో చెప్తే ఉన్న కాడికి ఊసిపోయిన విగ్గన్న పెట్టుకొని కవర్ చేస్తారు తప్ప కంపెనీని బదనాము వెంట్రుకలతో గిన్నెలు వండుకొని సంకలు కొట్టుకోవడం అంతే. ఇది ఇప్పుడు మీరు నవ్వినంత జోక్ కాదు. నీకు నేను చెప్పిన మాట ఇంకొంచెం కంటిన్యూస్గా క్లియర్గా అర్థం కావాలంటే ఈ మీటింగ్ అయిపోగానే ఇంటికి పోయి ధ్రువ అని ఒక సినిమా ఉంది, తెలుగులో ఉందా? రామ్ చరణ్ ఒక మాట చెప్తాడు, నువ్వు ఏ నీళ్ళు తాగాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ చదువు చదవాలనో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు, నీకు తెలుసా అని అడుగుతాడు. ఆయన నీళ్ళు చదువు మెడిసిన్ చెప్పింది కదా, మిగతా నేను చెప్తా చూడు. నువ్వు ఏ సబ్బు వాడాలి, ఏ సర్ఫ్ వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఏ హెయిర్ ఆయిల్ వాడాలి, ఏ కుకింగ్ ఆయిల్ వాడాలి, దేనితో ఛాయ్ కాసుకోవాలి, దేనితో బండలు తుడుచుకోవాలి, దేనితో బట్టలు ఉతుక్కోవాలి, బట్టలకు వాసన వస్తానికి ఏది పెట్టాలి, బాత్రూమ్ దేనితో కడుక్కోవాలి, బాత్రూంలో వాసన వస్తానికి ఏ ఆయిల్ వాడాలి, దోమలు రాకుండా ఏది పెట్టాలి, చీమలు రాకుండా ఏది తీసుకోవాలి, పిల్లల ముడ్డికి ఏ కంపెనీ డైపర్ వేయాలో కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఆఫీస్లో కూర్చొని 15 నిమిషాల్లో డిసైడ్ చేసి దమాక్తోడు దంతే నీ బాత్రూంలో పడితే ప్రొడక్ట్లు అన్నీ వచ్చి. ఇది ఇప్పుడు జరుగుతున్న సినిమా. ఒక ఇది నిన్న మొన్న వచ్చింది కాదు, 30-40 సంవత్సరాల నుంచి భారతదేశంలో మాత్రమే జరుగుతున్నటువంటి ఇన్విజిబుల్ స్కామ్. చాలామంది ఏమైంది టీవీ కాల్ వేసి వచ్చినంటే యాడ్ వస్తుంది సార్, బ్రేక్. అది బ్రేక్ కాదు, మీ జీవితానికే పెద్ద బ్రేక్. ఇప్పుడు మీరు ఏమన్నారు? మూకుమ్మడి ఇక్కడ కూర్చున్న చదువుకున్న వాళ్ళు చదువులేని అందరూ కూడా దేని కోటేసి మెడిమిక్స్గా సంతూరుతారు. మెడిమిక్స్ కోటేసిన మీరు అందరూ ఏది వాడాలి? వాస్తవంగా మెడిమిక్స్ వాడాల్సిన మనల్ని సంతూర్ వైపు తిప్పింది ఎవరు? అడ్వర్టైజ్మెంట్. మరి మెడిమిక్స్ బాగున్నప్పటికీ సంతూర్ వాడతాం కారణం ఏంటిది? అడ్వర్టైజ్మెంట్. మెడిమిక్స్ యాడ్ రాదా? వస్తుంది. ఆడమే కదా మెడిమిక్స్ యాడ్ రాదా? వస్తుంది కానీ మెడిమిక్స్ యాడ్ ఎవరిస్తారు నాకు కూడా తెలియదు. నార్మల్ పర్సన్స్ ఇస్తారు. సంతూర్ సెలబ్రిటీ మహేష్ బాబు. మన మహేష్ బాబు కోసం బట్టలే దింపుకుంటుంటే సబ్బు వాడమా? వాడా? ఇక్కడ కామెడీ ఏంటంటే మహేష్ బాబు ఆ సబ్బు ఆయన వాడాడు. ఎస్ఆర్ మనం ఏమనుకుంటాం అంటే మనం కూడా మహేష్ బాబు దగ్గర తెల్లగా ఎత్తపోయామని చెప్పి. నేను లేడీస్ దగ్గరికి పోయి ప్రొడక్ట్ చెప్పినప్పుడు సంతూర్ నా ఫేవరెట్ సార్ అన్నారు కొంతమంది. దీనికన్నా ముందేది ఫేవరెట్ అంటే లైఫ్ బాయ్ అన్నారు. అప్పుడు అదెందుకు ఫేవరెట్, ఇప్పుడు ఇదెందుకు ఫేవరెట్ చెప్పినా? అప్పుడు అది ఎక్కువ యాడ్ ఇచ్చారు, ఇప్పుడు ఇది ఎక్కువ యాడ్ ఇస్తుంది. ఇంకో మాట చెప్పు, మహేష్ బాబు బ్రాండా అని చెప్పే సబ్బు బ్రాండా? గట్టిగా అరే ఓరుగల్లు భాషలో మాట్లాడితే గౌన్లో ఆయన గట్టిగా ఉండాలా, ఆయన కోసే కళ్ళు గట్టిగా ఉండాలి. గట్టిగా గౌన్లో ఆయన 6 ప్యాక్ ఉన్నా నీకు వచ్చేది ఏం లేదు. ఆయన కోసే కళ్ళు మంచిగా ఉండాలి. ఆయనకు కాళ్ళు లేకున్నా ఏం కాదు. తప్పర్థం చేసుకోకండి, రాంగ్ అర్థం చేసుకోండి. మళ్ళీ దాన్ని తీసుకో వేరే రూట్లో పెట్టి. ఆయన కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ కోసే కళ్ళు మంచిగా ఉంటే కాళ్ళకి దండం పెడతాం మనం. ఏసార్లో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మహేష్ బాబు గొప్ప చాలా అని చెప్పే ప్రొడక్ట్ గొప్పదై ఉండాలి. ఇక్కడ దీన్ని చూడు ఎట్లా వాడారు. కంపెనీ ఓనర్లు ఏం పట్టుకోరంటే మనం హీరో పెద్దోని పెట్టుకుంటే చాలు, మన ప్రొడక్ట్ ఎంత డమ్మీ అయినా అది అమ్ముడు. ఇప్పుడు వెస్టీజ్లో
నేను బ్రాండా, రైస్ బ్రాండ్ ఆయిల్ బ్రాండా? రైస్ బ్రాండ్ ఆయిల్. గట్టిగా రైస్ బ్రాండ్ ఆయిల్. నా ప్లేస్ లో ఏం చదువు లేనాడు వచ్చినా ప్రొడక్ట్ లో దమ్ముంది కాబట్టి అమ్ముడు పోతుంది తప్ప నా మాటలో దమ్ముంది కాబట్టి కాదు. ఎస్ఆర్లో ఇప్పుడు చెప్పండి, ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? వాడినవారు. అడ్వర్టైజ్మెంట్ అనేది మొదటి నుంచి ఉందా, మధ్యలో వచ్చిందా? మొదటి నుంచి వచ్చింది. గట్టిగా ఎప్పుడు వచ్చిందో తెలిస్తే, ఎట్లా వచ్చిందో తెలిస్తే దాన్ని మార్చుకోవచ్చు. అవునా? ఏం జరిగింది చూడండి. మనకన్నా ముందు తరం ఎవరు? నాన్న, అమ్మ. బోరు కొడుతుందా? కొట్టినా చేసేదేం లేదు. అవి ఏం చేస్తారు సార్, పోతూనే కదా. ఒకసారి నేను వేసే జోకులు కాకుండా ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటే కూర్చోండి, బరాబర్ ఉందంటే కూర్చోండి, లేదు అంటే ఊరుకురు ఎమ్మడే ఇంటికి పోయి మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయాలి కదా, మీరే చెయ్యి. ఓకేనా? సో కాకపోతే ఏంటంటే మనది అచ్చమైన తెలుగు తెలంగాణ భాష కాబట్టి ప్రజలారా ఈనాడు అని మాట్లాడితే ఎవరు ఇంటర్నెట్ కావాలి, అందుకే ఈ భాషలో అర్థమైందా? అట్లా చాలా మంది మాట్లాడితే జోలు పెట్టినట్టు ఉండాలి, విషయం లోపలికి పోవాలి, కాన్సెప్ట్. ఎస్ఆర్లో అయితే మనకన్నా ముందు తరం ఎవరు? నాన్న మనకంటే ఆరోగ్యంలో బెటరా కదా తల్లి? బెటర్. అమ్మ మాట్లాడాలి, బెటరా కదా? బెటర్. తాత సూపర్, ఇంకా నాయన కంటే బెటర్. ముత్తాత సూపర్. అల్లయ్య ఇంకా సూపర్. ఇప్పుడు చెప్పు, తాత ముత్తాతలు నాయన కాడికి వెళ్ళి ముందున్న వాళ్ళంతా ఆరోగ్యంలో మనకంటే బెటర్ గా ఉండటానికి మెయిన్ కారణం ఏంటిది? ఫుడ్. తినే ఫుడ్. ఫుడ్ కదా? రైట్. ఇప్పుడు వాళ్ళకి ఆ ఫుడ్ ఎవరు రిఫర్ చేసి పోయి ఫుడ్ తిన్నరాని? వాళ్ళకన్నా ముందు తిన్నోళ్ళ విజయ్ గంజి తాగు, ఇది గంజి ఇట్లుంటుందని తొడ మీద కూర్చోబెట్టుకొని తాత మనవనికి తండ్రి కొడుకు తాపించారు. అవునా? రేగు పండ్లు, ఇరికి పండ్లు, తురికి పండ్లు, జామ పండ్లు, జాన పండ్లు, నేరేడు పండ్లు, నక్కెర పండ్లు, సీతాఫలాలు ఇవన్నీ మనకు పరిచయం చేసింది ఎవరు? తిన్నోళ్ళ, పైసలు తీసుకొని మార్కెటింగ్ చేసిన వాళ్ళ తిన్నోళ్ళు. ఇప్పుడు చెప్పండి, మన పూర్వీకులు అన్ని తిన్నరా? మంచి దోలాడుకొని తిన్నరా? అన్నీ తిన్నారు. రావి వాళ్ళు అన్ని తిన్నారు. అన్ని తినకపోతే మంచిది తెలిసింది వాళ్ళ. వేపకాయ కూడా ఎవడో ఒకరు తింటేనే కదా చేదుందని తెలిసింది. గన్నేరు పప్పు కూడా ఎవడో ఒకరు తీసి కప్పా కడితేనే కదా పోతారని తెలిసింది. ఎస్ఆర్లో అమ్మ రేగు వాళ్ళు ఎక్కువ తినకు దగ్గులు వేస్తుంది, ముంజలు ఎక్కువ తినకు కడుపును వస్తుంది, బొబ్బర్లు ఇవాళ ఎక్కువ తిన్నా కూడా ఇంట్లో వండుకోకు ఆగమవుతాం. ఇదంతా చెప్పి ఎక్స్పీరియన్స్ అనుభవంతో, పుస్తకాలు చదువుకోలే అనుభవంతోనే. అంటే జాగ్రత్తగా సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్. ముత్తాతల నాన్న ఏం తిన్నాడో ముత్తాతకు అదే పెట్టింది తప్ప మధ్యన మహేష్ బాబు రాలేదు. నేను ఊకే మహేష్ బాబు అంటున్నాను, ఆయన గురించి అంటున్నాను అనుకోకండి. సెలబ్రిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెలబ్రిటీ, రైట్? సో వీళ్ళిద్దరి మధ్యన సెలబ్రిటీ రాలే. ముత్తాత తిన్నది తాతకు పెట్టిండు, ఈయన కూడా ఇంకా సెలబ్రిటీ. తాత తిన్నది నాన్నకి చెప్పిండు. ఇప్పుడు నాన్న ఎవరికి చెప్పాలి ఏం తినాలో? కొడుకు చెప్పాలి. మనకు నాన్న చెప్పాలి. నాన్న మనకు చెప్పేంత వరకు మనం ఆగినమా? మనమే ఉల్టా నాయనకు నూడిల్స్ పెట్టినామా? తాతకు థమ్స్అప్ దాపిచ్చింది ఎవరు? మనమే. ముత్తాత ఒక్కడు అదృష్టవంతుడు, పొద్దుగాలు చదువుకొని బతికిపోయాడు. లేకపోతే ముత్తాత కూడా వస్తాం మనం. ఎస్ఆర్లో ఇప్పుడు మనం నాయనకు నూడిల్స్, ఎగ్ పప్పు, కర్రీపప్పు, మంది, ఆంది, ఈంది అంతా పరిచయం చేసి ఏమైంది? ఎందుకు లేస్తున్నా? సరే ఇంకెవరు లేచిపోతారా? లేస్తాను, తొందర లేవండి. నేను లక్ ఏంటంటే నన్ను గెస్ట్గా పిలిచి, ఇది నా టీం అయితే సినిమా వేరే అవుతుంది. సొంత ఇంటి వాళ్ళని జర గట్టిగా మొదలేసినాడు, మా పొరుగు టీం వాళ్ళని మొదలెచ్చలేం కదా. ఎవరైనా లేస్తారంటే ఇప్పుడే లేవండి, మధ్యలో లేవండి. మీరు లేచినప్పుడు నాకు ఏమనిపిస్తాడు, నా బొక్కలే అన్నట్టు ఉంటుంది. అట్లే ఉంటుంది నాకు. మాట్లాడుతూ లేచిపోతుంది. కూర్చుంటా అంటే కూర్చోండి, లేదంటే ఇప్పుడే లేచండి. సో నాన్న దగ్గరికి మనం నూడిల్స్ రిటర్న్ పరిచయం చేసినాం. అవునా సార్? మనకు నూడిల్స్ చెప్పింది ఎవరు? అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంటా సెలబ్రిటీ కాదు. తిన్నోడా తిననోడా? తిననోడు. వాడెందుకు తినలే? గట్టిగా చెప్తారు, ఏం కాదు. వాడెందుకు తినలే? ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు మచ్చా ఎంత దారుణం చూడు. ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్, హీరో ఆరోగ్యానికి మంచిది కాదు. ఎట్లా పోయి ఇది ఒక్కటి పోయింది అనుకున్నాం. హీరో ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి ఆయన నీకేమో చెప్తున్నాడు. ఇది కూడా తెలుసు. నీకు ఏం తెలుసు? ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు. ఆయన నాకు చెప్పేది పైసల కోసమని తెలుసు.
నాలాంటి వాడు వచ్చి సఫర్దుకో సార్ అంటే ఎడైంది ఒకటి పెడుతుంది వాడితే ఎంత వస్తుంది వాడితే నీకు ఇది నా మీద. అదే సెలబ్రిటీ ఆయన వాడడని తెలుసు, ఆయన ఆరోగ్యానికి ఇది మంచిది కాదని తెలుసు, నాకు చెప్పేది పైసల కోసమని తెలిసి నేను వాడుకున్న దరిద్రం నెంబర్ 1. నా కొడుకు కూడా నూడిల్స్ పెట్టిన, ఇది దరిద్రం నెంబర్ 2. మా అయ్యకు కూడా థమ్స్అప్ దాపించిన, తాతకు కూడా పోసిన. ఇన్ని దరిద్రాలు మనం చేసి 14 ఏళ్ళకి పెద్ద మంచి అవ్వాల్సిన ఆడబిడ్డ 9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే లాగుల చేతులు పట్టుకొని జెండార్ కాడ ఏమంటారు దాన్ని అరుక్కాడ కూర్చొని ఏ కాలం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు అట్నే అయిపోయిందని చెప్పుకుంటాను. ఖరాబ్ అయింది కాలం కాదు మచ్చా, నువ్వు తినే ఫుడ్. ఆ ఫుడ్లో మెయిన్ కుకింగ్ ఆయిల్. 14 ఏళ్ళకి రావాల్సిన పెద్ద మెచ్యూరిటీ 9 ఏళ్ళకి రావడం నూనె పాత్ర ఉన్నది. నేను చెప్పింది కాదు. 60 ఏళ్ళకి రావాల్సిన గుండెపోటు 6 ఏళ్ళ కూరగాయలు రావడం నూనె పాత్ర ఉన్నది. ఇప్పుడు ఈ నూనె మంచిదా కాదా ఎవరు చెప్పాలి? మీరు చెప్పండి నాకు. సింపుల్గా 6 వారాల్లో మిలమిల్లాడే పెరుగు అని చెప్తూ ఒక లేడీ వచ్చి, ఆమె ఆల్రెడీ తెల్లగా ఉంటుంది. ఆమె చెప్తుంది, నాకు మాట చెప్పు, మనిషి తెల్లగా అవుతాడా? అసలు అవుతాడా? మా నాయన ఎట్లున్నా నేను ఇట్నే ఉన్నా. నేను ఇంతకంటే తెల్లగా అయితే మా నాయన మీద డౌట్ వస్తే ఎవరు పడతారు? జోక్ కాదు నేను చెప్పేది. నేను మహేష్ బాబు లేక అవుడండి. భగవంతుడు ఇచ్చిన కలర్ ఇది, మా అమ్మ నాయనకి వచ్చిన కలర్. ఈ కలర్ చేంజ్ అయితే నా బతుకే అర్థం ఉండదు. అసలు భూమి మీద స్కిన్ కలరు చేంజ్ కాదు. మరి ఎందుకు సార్ క్రీములు పెట్టేదంటే ఈ స్కిన్ మీద రోగాలు రాకుండా ఉంటుంది, క్రీములు పెట్టాలి. మీరు పౌడర్లు కానీ ఏమైనా పెడితే దాన్ని పెట్టిన దానికోసం. మన వాళ్ళు తెల్లగా అయితే చూపిస్తారు టీవీలో. తెల్లగా అయ్యే క్రీమ్ భూమి మీద లేదు. ఒకవేళ నువ్వు తెల్లగా అవుతున్నావు అంటే నీకు రోగం వస్తున్నట్లే. మీకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం లోపల్లాగా చెప్పిన దాని మళ్ళీ రాముడితో తీసుకెళ్ళకండి. అర్థమైందా? సో అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అంత బలమైన చేతబడి అని అంటున్నా అంటే మనం ఏది వాడాలో మనకు తెలుసు ఆల్రెడీ, కానీ దాన్ని పక్కకు పెట్టి ఆడు చెప్పేది వాడుతున్నప్పుడు ఎంత గమ్మత్తైన విషయం. థమ్స్అప్ తాగితే ఆరోగ్యం పాడైతే బాగైతే గట్టిగా 100% పాడైతుంది. కొంచెం టైం తీసుకున్నా కూడా పాడైతుంది. పాడైన ఏడిపోతారు గట్టిగా హాస్పిటల్కి పోయినా నీ చుట్టాలు నీకు ఏం తెచ్చిస్తారు? కొబ్బరి బొండం ఏం వచ్చాయి? కూరలు నీకు ఇచ్చి, పనరసాలు నీకు ఇచ్చి, జీడిపప్పు, పాలు, డబ్బా రొట్టెలు ఇవన్నీ నీకు ఇచ్చి, అమ్మ ఆరోగ్యం బాగా చూసుకో సార్, ఆరోగ్యం బాగా చూసుకో, ఇక ఫ్యూచర్లో అట్లాంటి ఫుడ్ తినకని చెప్పి మంచి జాగ్రత్తలు ఏం చెప్పి బయట పోయి ఆలోచించడం వల్ల ఇద్దరు దోస్తులు నేను చూస్తాను దవాఖానికి వస్తారు, నీకేం మంచి ఆహారం ఇస్తారు పేషెంట్ అని, బయట పోయి మళ్ళీ అదే థమ్స్అప్ తాగుతారు. బిర్యానీ థమ్స్అప్ తాగుతుంటే ఈ పేషెంట్ డాక్టర్ తోటి కిట్కీలకి వెళ్ళి చూసుకుంటా, సార్ మా వాళ్ళు ఇద్దరు తాగుతారు, వాళ్ళ పేరు కూడా రాసుకో, 2 రోజులు దాని కూడా. ఇది జోకా జరుగుతుంది. ఇక్కడ మీకు ఇప్పటిదాకా నేను మాట్లాడింది ఏది కొత్తది కాదు మచ్చా, ఆల్రెడీ జరుగుతున్నది. మీకు కొంచెం కొంచెం తెలుసు. నేను గుర్తు చేస్తున్నా. మీకు ఏమనిపిస్తుంది అంటే అవగారం అనిపిస్తుంది. మీకు ఇంత నోన్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్, ఇది అన్నోన్ ఇండస్ట్రీ కాదు అండ్ కొత్తది కాదు. ఒకటే లైన్, ఒక ప్రోడక్ట్ వాడిన వ్యక్తి మాత్రమే ప్రమోట్ చేయాలి అని ఆలోచనించి పుట్టినటువంటి కాన్సెప్టే డైరెక్ట్ సెల్లింగ్. ఇలా ముంచుడు ఏముంది? 1920లో మొదలైన కాన్సెప్ట్ ఏంటంటే న్యూట్రల్ లైఫ్ అనే ఒక సప్లిమెంట్ స్టార్ట్ అయింది. ఏం చెప్పినంటే అమ్మ ఇది వాడుకోండి, మీకు ఒకవేళ మంచిగా ఉంటే, నాకు ప్రచారకర్తలు లేదు, అది బాగుంది అని మీరే చెప్పారు కాబట్టి నాకు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నా ప్రోడక్ట్ మీకు నచ్చింది కాబట్టి, వాడింది మీరే కాబట్టి మీరే ఈ ప్రోడక్ట్ 10 మందికి చేరవేయండి. నాకు మార్కెటింగ్ ఖర్చు తప్పుతుంది, నాకు మిడిల్ మ్యాన్ ఖర్చు మిగులుతుంది. చేరవేసింది మీరే కాబట్టి ఆ ఖర్చు ఏదో. ఎంత మంచి కాన్సెప్ట్ ఇది, ఎంత మంచి ఇంటెన్షన్ దీంట్లో. మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, మీరు నా థమ్స్అప్ తాగండి, మీకు నచ్చితే 10 మంది చెప్పండి అంటే అది కూడా మంచిదే. ఆ కాన్సెప్ట్ కూడా మంచిదే. కరెక్ట్ ఉందా? అక్కడ ఒక హీరో సింపుల్గా గుట్కా తినడు. ఎంత దారుణం సార్ అన్నమాట. నేను గుట్కా చెప్తే నేను పాపిస్తాను ఎందుకైనా, నన్ను మోర్లేసి తొక్కేంత కోపం నీకు ఎందుకు వచ్చింది? అదే పని హీరో చేస్తే కోపం ఎందుకు వస్తలేదు? ఎందుకంటే ఈయన సెలబ్రిటీ కాబట్టి, హీరో కాబట్టి ఆయన ఏం చేసినా కరెక్ట్ అని భ్రమలో జనాలు ఉన్నారు. కాబట్టి ఒక చిన్న పిల్లడు, ఇది జరిగింది జోక్ కాదు, నార్త్ ఇండియాలో ఒక చిన్న పిల్లాడు 9 years బాబు క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటా విమల్ గుట్కా తింటున్నాడు. ఏంటి అది? ఒక హీరో అంటున్నాడు, ఒక న్యూస్ రీడర్ పోయి అడిగిండు, ఏమరా గుట్కా తింటున్నావు, చచ్చిపోతారా అని అడిగితే వాడు చెప్తున్నాడు, షారుఖ్ ఖాన్ చస్తే నేను కూడా చస్తా అంటున్నాడు. షారుఖ్ ఖాన్ ఎందుకు వస్తాడంటే ఆయన కూడా గుట్కా తింటున్నాడు. షారుఖ్ ఖాన్ గుట్కా తింటున్నాడు నీకెవరు చెప్పిండ్రు అంటే నేను టీవీలో చూస్తున్నాను. నాకు మాట చెప్పండి తల్లి, ఈ జనరేషన్ ఏంటిది? ఆడు ఇట్లా అంటే వీడు ఇట్లా అంటాడు అంటున్నా లేదా? వాడు ఇక్కడ కాటు పెడితే వీడు మొత్తం కాటు పెట్టుకుంటాడు, ఆయన తూటు పెడితే వీడు తూటు పెట్టుకుంటుంది.
తాతలు నాయనలు వచ్చి ఏమైందా చినిపోయిన పాయింట్ చేసుకున్న భోజనం కంటే ఇట్స్ స్టైల్ గ్రాండ్ పా. అవునా? అంటే ఇప్పుడు ఆయన మనసులో ఏముంది, మా తాత ఓల్డ్ మనిషి, ఆయన ఫ్యాషన్ అంటే ఏందో తెలుస్తలేదు అన్న భ్రమలో ఉంటాడు వీడు. ఇదే పర్సన్ దగ్గరికి అదే తాత వచ్చి ఏమరా బడిగా గుట్కా తింటున్నా ఏమైనా సస్తారా అంటే మా తాతకి ఎంత చెప్పినా అర్థం కాదు, షారుఖ్ ఖాన్ వినవడం తెలియదు కన్నా భ్రమలో ఉంటాడు వాడు. ఆ 9 ఏళ్ళ పిల్లగానికి ఏం తెలియదు తెలుసా, ఏం జ్ఞానం లేదు తెలుసా, నేను తినేటటువంటి గుట్కా షారుఖ్ ఖాన్ తినమని చెప్తాడు పైసల కోసం తప్ప ఆయన ఇంట్లో కుక్క కూడా ఇది తిననీయడు అనే ఇంగిత జ్ఞానం ఈ 9 ఏళ్ళ అబ్బాయికి. వీడు జస్ట్ ఫ్యాన్ ఆఫ్ షారుఖ్ ఖాన్, ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. ఆయన ఏం చేస్తారు అనుకరించడం వీళ్ళకి అలవాటు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా వాడు 1 year 1.5 year ఉన్నప్పుడు బీజే సినిమాకి తీసుకెళ్ళి నా కొడుకు. వాడు అప్పటి నుంచి అల్లు అర్జున్ అంటే కొంచెం లైక్ చేస్తాడు బాగా. వాడు మొన్న డాడీ తగ్గేదేది అన్నాడు. జనరల్గా కొడుకులు ఏమన్నా చేస్తే తండ్రికి సంతోషం కలుగుతుంది. నాకు భయమైంది. ఎందుకు భయమైందంటే అల్లు అర్జున్ అలా పోలీసు వాళ్ళని పట్టుకొని తగ్గేదేలే అంటాడు. వీడు పుసుకున్న రోడ్డు మీద పోయి కానిస్టేబుల్ కనబడితే తగ్గేది అన్నాడు. ఆ లాఠీ దింపి ఇంటికి పంపిస్తాడు. ఎంత దారుణంగా సొసైటీ. ఒకసారి మౌల్ లైన్లో ఒకసారి చూడండి. కొండవీటి దొంగ అని ఒక సినిమా ఉండే, మీరు అందరూ పెద్దోళ్ళు చూస్తుంటారు, చిన్నోళ్ళు కూడా ఐడియా ఉంది. అందులో రావు గోపాలరావు విలన్. ఆయన చేసే స్మగ్లింగ్ బయట ప్రపంచాన్ని తెలపడం కోసం ఒక అడవి చుట్టూ మైకులు అరేంజ్ చేస్తారు. ఆ మైకుల్లో సింహాల అరుపు, ఏనుగుల అరుపు వస్తుంటుంది. ఆ అరుపు కనబడి జనాలు అటువైపు వెళ్ళరు. ఈయన లోపల ఏనుగు దంతాలు పులి చర్మాలతోటి స్మగ్లింగ్ చేస్తారు. దాన్ని పట్టుకున్నటువంటి చిరంజీవి హీరో, స్మగ్లింగ్ చేసినోడు దొంగ విలన్. ఇప్పుడు ఉల్టా, స్మగ్లింగ్ చేసిన అల్లు అర్జున్ పుష్పనేమో హీరో, దాన్ని పట్టుకున్న దాని పేరు షెకావత్ ఏమో విలన్. ఇట్లా చేంజ్ అయిపోయింది సొసైటీ. దొంగతనం చేసినోడు హీరో అయింది. దాంట్లో ఇప్పుడు మనము ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా సింపుల్గా తీసుకోవడం లేదు. మీరు ఒకసారి ఇంటికి పోయి మీ ఇంట్లో ఉన్నటువంటి కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ అన్నీ తిరగండి. అన్నిట్లలో ఉన్నటువంటి ప్రోడక్ట్లన్నీ ఒకసారి ముందలేసుకొని పాయింట్స్ పౌడర్ మా ఇంటికి ఎట్లా వచ్చింది అని ఆలోచించి నీకు నేను చెప్పిన సినిమా మొత్తం అర్థం. నువ్వు ఏది వాడాలో ఎందుకు వాడాలో కూడా తెలియకుండా వాళ్ళకి డిజైన్ చేసి నీకు పంపిస్తాను. ఏ రోజన్నా షాప్కి వెళ్ళి పలానా కంపెనీ స్టిక్కర్ ఇవ్వవా అని అడిగిరా తల్లి? ఈ కంపెనీ స్టిక్కర్ అని అడిగిరా? పుచ్చులు కాదు, మాట్లాడు. పుచ్చులు పాడైపోను, పుచ్చుకొని ఏం నోరుకేమో రీఛార్జ్ చేసినారు. టిక్కిలి కొట్టు సెలెక్ట్ చేస్తారా? పలానా కంపెనీ ఏమైనా అడిగి వస్తారా? సెలెక్ట్ చేస్తాం లేదా? పక్క పిన్నిస్లు, రబ్బర్లు, ఫోన్ ఇంకా పౌచ్. సరే ఇప్పుడు మన డ్యూటీ. వాచ్ సెలెక్ట్ చేస్తాం లేదా? క్యాప్ గట్టిగా మాట్లాడు, మగజాతి. క్యాప్ సెలెక్ట్ చేస్తాం లేదా? బెల్ట్, పైసలు లేకుండా ఏతులకు వెనక చేయలే పెట్టే పర్సు, చెవులో పెట్టే ఇయర్ ఫోన్స్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, స్టిక్కర్ కార్డ్కి వెళ్ళి ఇయర్ ఫోన్స్ దాకా దేనితోటైనా ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? లేకపోయినా మన దోస్తులను తీసుకుపోతాం. బ్రో ఇది ఓకేనా, ఇంకోటి తీసుకోండి. ఎప్పుడన్నా నూనె అట్లా అడిగినావా? సబ్బు అడిగినావా? ఫ్లోర్ క్లీనర్ అడిగినావా? ఒక బాత్రూమ్ క్లీనర్ వల్ల నీ శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉందని సైంటిస్టులు చెప్పారు. నేను చెప్పిన మాట కాదు. ఒక బాత్రూమ్ క్లీనర్ అడిగినంత సేపు దాని వాసన నీ లోపలికి వెళ్ళిపోయి నీ బ్రీతింగ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ దగ్గర నుంచి వచ్చే పౌడర్ స్మెల్ నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తానని చెప్పి డాక్టర్లు. ఇట్లా చెప్పినటువంటి ప్రొడక్ట్లని ఏ రోజన్నా స్టిక్కర్ ఇప్పుడు వాడకపోతే వచ్చే నష్టాలు ఉందా? కుంకుమ అంటించుకుంటే అయిపోయి, బెల్ట్ పెట్టకపోతే ఏమైతే చెప్తున్నారు? అయితే పైన తీసుకోదు, అంత గురించి ఏం కాదు. గుండెకి ఏం కాదుగా. ఇది ఎక్కువ శాతం పైన తీసుకోకుండా పెట్టరు, పైన ఆల్రెడీ పెరిగానే ఉంటుంది. ఎస్ఆర్ నో? ఏతులకు పెట్టేటివి ఇవన్నీ ఓపెన్గా చెప్పాలని. అవునా? ఇలా టైం చూస్తున్నారు. నిజం చెప్పు, టైం కాలం వర్జకాలం గట్టిగా మాట్లాడుతూ ఎప్పుడు చచ్చిపోతే కూడా చెప్తాడు. ఫోన్లు అన్నీ ఉన్నాయి. మరి ఇదెందుకు పెట్టుకున్నావు సార్ అంటే తెల్ల చేయికి నల్లవాచి ఇలా సంవత్సరానికి సరుకు నేను టైం చూడ. మరి ఆరోగ్యంతో 1% కూడా సంబంధం లేని వాచ్ని 5-6 షాపులు తిరిగి సెలెక్ట్ చేసుకొని తెచ్చి నేనే కాదు మన అందరం కూడా నూనె సెలెక్ట్ చేయాలా లేదు? వంట నూనె. వాచ్ పెట్టకపోతే నష్టం ఏం లేదు, నూనె మంచి వాడిపోతే గుండె కూడి పట్టు. చచ్చిపోయినాక కడుపులో మురిక్కాలలో పోసినట్టు పోసే కుకింగ్ ఆయిల్ ఆడి టీవీలో చెప్పగానే ఫ్రీడమ్ ఆయిల్ ఇవ్వా, 5 లీటర్ డబ్బా, చిక్సాంపు ఇవ్వవా, లైజాల్ ఇవ్వా, డొమెక్స్ ఇవ్వా, హార్పిక్ ఇవ్వా, తర్వాత ఇదేంటి విమ్ జెల్ ఇవ్వా.
ఇట్లా పేరు చెప్పి మరి తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి గడపకి వెళ్ళి కాలు బయట పెట్టక ముందే నీ డమాక్లా ప్రొడక్ట్లన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టేసి. దీన్ని ఒకసారి మీరు థింక్ చేయండి. మరి దీనికి మన ఇండస్ట్రీకి సంబంధం ఏంటి సార్ అంటే వెస్టేజ్ 2004లో స్టార్ట్ అయిన కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ 1920లో మొదలైన ఇండస్ట్రీలో మనలో ఒక కంపెనీ. ఏం చెప్తున్నాడు మన గౌతమ్ బాలి సార్ ఎండి అంటే, సార్ 30-40 ఏళ్ళ నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడుతారు కదా, ఇప్పుడు నా కంపెనీలో నేనే కొన్ని రకాల ప్రోడక్ట్ తయారు చేసిన 450 ఉన్నాయి. అందులో ఇంట్లో వాటి ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, మ్యాక్లవ్ నానో ఎనర్జైజర్ ఇంజన్ పనిచేసేది ఉంది. ఇవో ఈ ప్రొడక్ట్ అన్ని నేను తయారు చేయించినవి. ఇవి బాగున్నాయి అని నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పాలి సార్? కస్టమర్. కంపెనీ నాది కాబట్టి నేను గుట్కా తయారు చేసిన, విషం తయారు చేసిన, ఇదే బాగుందని చెప్పడం కంపెనీకి నైజం. అవునా? కాబట్టి ఏమనుకున్నాడు సార్, నా కంపెనీలో ఒక ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు ప్రొడక్ట్ కావాలంటే వరంగల్లో స్టోర్ ఉంది, స్టోర్ దగ్గరికి వెళ్ళి మీ ఐడి చూపెట్టండి. సార్ 56476742 ఇది నా ఐడి నెంబర్, సైతులు వాడకు అని స్టోర్ అని చెప్తాడు. సార్ నాకు ఒక సబ్బు, బండలు తుడిచేది, వంట నూనె, ఒక పేస్ట్ ఇవ్వండి. ఇంత కొనాలని రూల్ ఉందా? అమ్మ చెప్పాలి, ఇంత కొనాలని రూల్ ఉందా? ఇదే కొనాలని కండిషన్ ఉందా? లేదు. కొన్నారు, తీసుకపోయి ఏం చేయాలి? లే ఇంతే కావు, 3 ఫీట్ల గుంతలు చేయాలి. ఫస్ట్ 3 నుంచి 4 ఫీట్లు తీసి సంచాలు వేయాలి. వేసి ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి, ఇంత ఉసుకు వేసి ఇట్లా ఆడాలి. ఏమేమి పువ్వు ఏమైందో మరి కుర్చీ ఇట్లా ఒరిగి సపరేట్ చేయరు. ఏం చేయాలి? గట్టిగా. నేను ఇంకో 2 మైకులు పట్టుకొని మైకు పడిపోయినాక మొత్తుకుంటే ప్రొడక్ట్ ఎలా ఉందో నీకు తెలుస్తుందా? వాడితేనే తెలుస్తుందా? సో తీసుకెళ్ళి వాడింది. ఖచ్చితంగా నచ్చాలని రూల్ ఉందా? లేదు. ఏం చెప్తున్నాడు సార్? ఆ సభ్యనికాలు రాసింది క్లియర్గా, టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే ప్రొడక్ట్ అమ్మాలి. నెంబర్ 1. నెంబర్ 2, Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited. మీనింగ్ ఏంటంటే, వాడండి, వాడిన తర్వాత నచ్చకపోతే, ఈ మాటకు అర్థం ఏంటిది? అందరు రిటర్న్ చేయమన్నా నా ప్రోడక్ట్ అంత బాగుంటుందని భరోసా ఇవ్వటం కదా. ఇగో ఈ లొట్టి తాగు, నేను నచ్చకపోతే పైసలు ఎక్కువ అంటారు గౌడ్ సార్. ఎందుకంటారు అట్లా? కూడా పోతుంది కానీ అదంతా బాగుంటుంది భరోసా ఇవ్వడం. కొంతమంది రోడ్ల మీద కూర్చొని ప్లీజ్ మంచిగా ఉంటాం, పైసలు ముందు కొని తాగుతాగండి. చైనా బజార్ పైన నో రిటర్న్ నో వాపస్ అని రాసి పెడతారు. అంటే అన్ని దడేలు ప్రొడక్ట్లే. నో ఎందుకు మాట చెప్తారు? అన్న నువ్వు టెన్షన్ పడకు, 25 కేజీల రైస్ బ్యాగ్ కొనుక్కెళ్ళి నా దగ్గర, నీకు బియ్యం బాగాలేదో నమ్మకం లేదుగా, 1 కిలో వండుకో ఇవ్వాలి. 20 కేజీల బ్యాగ్ తీసుకుపోయి 1 కేజీ వండుకో, నీకు నచ్చలేదు అనుకో, మిగతా 24 కేజీల బ్యాగ్ నాకు తెచ్చి నీకు 25 కేజీలు ఇంకో బ్యాగ్ అని ఇస్తా, దీనికి డబ్బులన్నా వాపస్ ఇస్తా. ఈ మాట వెనకాల అర్థం ఏంటిది? నమ్మకం. నా బియ్యం అంటే బాగుంటే నేను నమ్మించడం. అమ్మ తోడు సార్, మా అమ్మ మీద వచ్చేసి చెప్తున్నా, చచ్చిపోయిన మా నాయన మీద వచ్చేసి చెప్తున్నట్టు కూడా నమ్మడం. ఆ ఒట్లుకి ఇట్లు పోయినాయి, ఒట్లు నమ్ముతురా ఇటు పొద్దుముఖం కాక ఊకుడు వచ్చి బంగారం ఎప్పటి నుంచి రాగానే అంటారు. మళ్ళీ రేపు ఇదే ఒట్టెచ్చారు. ఈ ఒట్లు నమ్మే రోజులు కావు. అందుకే ఏం చెప్తున్నారు సార్, మీరు ఏం టెన్షన్ పడకండి, నా ప్రొడక్ట్ బాగుందా లేదా మీరే వాడి చూడండి, బాగలేదా నాకు ఇచ్చేసేయండి. మంచి ఉందా, ఒకవేళ నచ్చిందా, ఎవరు చెప్తున్నారు ఇప్పుడు నచ్చిందని? గట్టిగా వాడిన వాళ్ళు కంపెనీకి చెప్తే ఏమొస్తుంది సార్, మీకు ఒకవేళ డబ్బు అవసరం లేదంటే మీరు వాడుకొని కస్టమర్ ఉండండి, వచ్చే నష్టం ఏమీ లేదు. నీకు నచ్చింది అనుకోండి, ఇంకో 10 మందికి చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా? నాకు 7 సంవత్సరాల నుంచి గ్యాస్ పెయిన్ ఉండే సార్. ఏం పెయిన్? గ్యాస్ పెయిన్ ఉంటే చాలా మంది కడుపులో మంట ఉంటుంది, పులుపు పడదు, పచ్చికారం పడదు, కొంతమందికి మోషన్స్ తీరాదు. ఇవన్నీ దాటిపోయి నాకు ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది. హార్ట్ అటాక్ తోటి సమానంగా వస్తుంది నాకు ఇక్కడ పెయిన్. అంత బాగా ఇబ్బంది పడినటువంటి పెయిన్ గురించి నేను ఈసీజీ కూడా తీపించుకున్నాను చాలాసార్లు, హార్ట్ అటాక్ ఏమనుకోని. డాక్టర్ కౌశాల్ రెడ్డి అని సార్ ఉన్నాయి, అరే నీ గుండె గుండ్రాయి లేకుందిరా, దానికి ఏం కాలేదు, గ్యాస్ పెయిన్, నూనె మార్చరా అని చెప్పింది. నేను గోల్డ్రాల్ తీసి అంటుకోరు వాళ్ళు, బ్రాండ్ చేంజ్ చేసేది, మార్చాలంటే ఏందో నాకు అంతకంటే ఎక్కువ తెలియదు. నన్ను జాయిన్ చేసిన బాలం తింటారు ఏం చెప్పాడు, సైజులో ఈ కుకింగ్ ఆయిల్ వాడుకోరా, మన తౌడుతో తయారు చేసిన నూనె రైస్ బ్రాండ్ ఆయిల్, ఆయన అందులో డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఇది, ఈ ఆయిల్ వాడు, నీకు నచ్చపోతే నేను చచ్చిపోయినాక నా ముఖం చూపెట్టరా అని మాట మీద తీసుకున్న ఆయిల్. దాని మీద ఒక గుడ్ న్యూస్ రాసింది. ఏం రాసిందంటే, వాడుకోరి నచ్చకుంటే ఇంత మంచి ఆఫర్ ఎవరు ఇవ్వలేదు నాకు ఇప్పుడు దాకా. 2 లీటర్ల ఆయిల్ ఉంది కదా, లీటర్ దాకా బజ్జీలు వేసుకొని బాగలేదని చెప్పిన అనుకో,
2 తప్పుతాయి నాకు. ఒకటి మళ్ళా కొనాల్సిన అవసరం ఈ సీన్గాడు ఊరికే రారు 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 అంటుంది బిజినెస్లకు, ఆ భాగంలో వద్దని చెప్పి వాడటం మొదలుపెట్టిన. నాకు పెట్టిన కండిషన్ ఏంటంటే సైజులో బయట ఫుడ్ తినకు, తినాలనిపిస్తే ఫ్రూట్స్ తిని కానీ ఆయిల్ ఫుడ్ బయట తినకు. ఇది వాడిన రోజులు 15 రోజుల దాకా నీకు ఏమి కావాలంటే అది చేసుకొని తిని ఇంట్లో నూనెతో ఏం వండుకోవాలో వండుకో. ఈ నూనె గురించి నీకు అప్పుడు తెలుస్తుంటే 15 రోజుల తర్వాత 7 సంవత్సరాల ఈ పెయిన్ 15 డేస్ తర్వాత మోర్ దెన్ 70 to 80% కంట్రోల్ అయింది. ఇప్పుడు నాకు కంట్రోల్ అయ్యింది అని మీకు చెప్పిన, మీకు కూడా అవుతుంది అని చెప్పలా. మీకు అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? ఈ మాట గుర్తుపెట్టుకోండి. మొదటి చెప్తే మార్కెటింగ్ అవుతుంది. మొదటి మాట మీరు వాడండి అని చెప్తే మార్కెటింగ్. నేను వాడినా నాకు నచ్చింది, మీరు ఒకసారి వాడి చూడండి, టెస్ట్ చేయండి, ఇది బాగుంటుంది ఎక్సలెంట్ మీరు వాడుకోండి. నో, నేను ఇప్పుడు నాకు జరిగింది మంచిగా చెడా, మా అమ్మ నాన్నకి ఆయిల్ ఇచ్చిన, మా కుటుంబ సభ్యులు అందరూ వాడారు, చాలా బాగుందని తెలిసింది. బిజినెస్ ఏంటిది? నేను వాడిన ఈ విషయాన్ని ఈసారి చెప్పొచ్చా? చెప్పొచ్చు. సార్ నాకు 7 సంవత్సరాల నుంచి బాగుండే, ఈ ఆయిల్ వాడుకుంటే నాకు పెయిన్ తగ్గింది, మీరు ఒకసారి వాడి చూడండి చెప్పొచ్చా? ఎంత ఖర్చు అవుతుంది? 0. చెప్తాను, 0. లేదు ఖర్చు కాదు, ఖర్చు 0. ఇప్పుడు నేను చెప్పడం వల్ల అరే అవునా అన్న ఏం ఆయిల్ అది అని అడిగేటోళ్ళు ఉంటారు. నువ్వు చెప్పిన వాళ్ళు అందరూ అడుగుతారు, అందరూ కొంటారని నేను చెప్తలేను. 10 మంది చెప్తే 2-3 రిటర్న్ అడిగే ఛాన్స్ ఉందా లేదా? వాళ్ళు అడిగిరు ఏం ఆయిల్ అంటే రైస్ బ్రాండ్ ఆయిల్, వెస్టిజ్ కంపెనీ, ఇవి ఆధార్ కార్డు ఇట్లా జాయిన్ అవ్వాలి, వాళ్ళ దగ్గర స్టోర్ ఉంటుంది, కొనుక్కోసం చెప్పచ్చా? ఇప్పుడు ఆ సార్ కూడా ఆయిల్ కొన్నాడు. ఆ సార్ కొన్న ఆయిల్ కంపెనీలో సేల్ అయినట్టేనా? ఆ సేల్ ఎవరి వల్ల అయింది? మన వల్ల. కొన్నటువంటి సార్ వల్ల, చెప్పినటువంటి నా వల్ల. నేను చెప్పటం వల్ల సేల్ అయింది కాబట్టి మహేష్ బాబు డ్యూటీ నేను చేసినట్టేనా? ఆయనకి ఇచ్చే డబ్బు నాకు ఇవ్వచ్చా? ఇది డైరెక్ట్ సెల్. దీంట్లో చూడండి, ఈ కాన్సెప్ట్ లా నేను మునిగేది ఏమైనా ఉందా? ఎవరినన్నా ముంచేది ఉందా? నేను సబ్బు రుద్దుకోవాలి, నేను రుద్దుకున్న సబ్బు ఇంకోరికి ఎట్లుందో చెప్పాలి. నిసార్లో నన్ను చాలా మంది అడిగిన ఒక క్వశ్చన్ ఏం తెలుసా? సార్ వెస్టీలో సక్సెస్ అవ్వాలంటే మార్కెటింగ్ రావాలి, స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి అన్నారు. నా ఆన్సర్ ఏంటంటే అమ్మ ఇక్కడ చదువుకోవాలి ఎంతమంది ఉన్నారు, అసలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయగలరు. అమ్మ మీరు లేవండి, స్పెట్స్ పెట్టుకున్నాం మేడం, లేవండి ఒకసారి. పేరేం పేరు? లేదు ఏం కాదు, లేవాలి రా. ఓ నేను కూడా స్పెట్స్ పెట్టుకుందా? చదువుకోలేదా మీరు? చదువుకోలేదు మరి చదువుకున్నా ఏం లేదు. ఆమె స్పెట్స్ పెట్టుకున్నాం మేడం. ఏం చదువుకున్నాం మేడం? ఏం చదువుకోలేదా? నా క్లాస్మేట్ మీరు అయితే. ఓకే, మీ పేరేం పేరు మేడం? వెంకట నరసమ్మ గారు. ఓకే, ఇప్పుడు వినండి, నేను అమ్మ అట్లే మేడం అట్లే ఉండు. నేను రైస్ బ్రాండ్ ఆయిల్, తవుడు నూనె, ఇందులో ఏం కలిపారు, ఒరిజినల్ ఎంత ఉంది, ఇది ఏ ప్రాసెస్ లో తయారు చేశారు, ఏ ప్రాసెస్ లో ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఏ ప్రాసెస్ లో ఫిల్టర్ చేశారు, దీనివల్ల శరీరానికి ఏ బెనిఫిట్లు వస్తాయి, ఏ ప్రాసెస్ లో దీన్ని చేయటం వల్ల శరీరంలో ఏ అవయవానికి ఇది మంచిది, ఇది తాగటం వల్ల మన శరీరంలో వచ్చే హార్మోన్స్ ఎట్లా కంట్రోల్ అవుతాయి, ఇవన్నీ నేను గంట ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. అమ్మగారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా గట్టిగా? అరే గట్టిగా చెప్పురి. కానీ బజ్జీలు ఇప్పుడు నూనెతో బజ్జీలు వేసుకొని బాగుందా లేదా నాకంటే బాగా చెప్పగలుగుతా లేదు? చెప్తుంది. అది డైరెక్ట్ సెల్. అమ్మ థ్యాంక్ యూ. నేను ఈ ఫీడ్బ్యాక్ మీకు ఎందుకు ఇట్లా చెప్పిన అంటే, స్టార్టింగ్లో ఇబ్రాహీంపట్నం నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక మేడం వచ్చింది. ఆ మేడం పేరు గుర్తులేదు నాకు. ఆ మేడం ఇట్లా హాయ్ అంటారు కదా, ఆ మేడం హాయ్ అంటారు, అందరికీ వాయ్ అని వచ్చి అని నేను ఎందుకు చెప్తుంది మాట ఎక్కిస్తాను కదా, ఆమె లాంగ్వేజ్ అట్లుంది, చదువు లేదా వచ్చి నేను మా ఇంట్లో బట్టలు ఉతికేదిగా అది వాడుకున్న మంచిగా ఉంది, అది బాసాలు తోమేది అయితే చికెన్ తోటి అంత బంకబంక ఉంది, మటన్ తోటి వండుకుంటే గిన్నెలు బంకబంక ఉన్నాయి, ఇది దోమకుంటే క్లియర్ అయిపోయింది, మంచిగా ఉంది అని చెప్పింది. ఎంత ఒరిజినల్ ఫీడ్బ్యాక్ అది నా మైండ్లో దిగిపోయింది. దానికి సైన్స్ ఎందుకు, కమ్యూనికేషన్ ఎందుకు? అవునా కదా? సార్ నేను పలానా డాక్టర్ గారు చూపించుకున్నా బాగుంది, నువ్వు పోయి చూపించుకో, దీనికి సైన్స్ ఎందుకు? అందుకే డైరెక్ట్ సెల్లింగ్లో అంగన్వాడీ టీచర్లు, స్కూళ్ళల్లో పనిచేసే ఆయమ్మలు కూడా నెలకు 5-6 లక్షలు తీసుకుంటారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టింగ్. ఇందులో చదువుతోటి సంబంధం లేదు అంటే, చదువుతోటి సంబంధం లేదంటే చదువు గురించి మ్యాటర్ కాదు ఇక్కడ. నువ్వు వాడిన, ఒకవేళ నేను ఒక వాచ్ కంపెనీలో పనిచేస్తున్నా సార్, వాచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాచ్ అమ్మవుతుంది, అవునా కదా? దాని గురించి నాకు నాలెడ్జ్ కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి, కాబట్టి చదువు కావాలి, అవునా? ఇక్కడ వాచ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయమన్నారా, వాచ్ వాడుకోమంటారా? వాడుకోమంటారు. కాబట్టి ఏం చెప్పమంటారు? మార్కెటింగా,
అనుభవం. అనుభవం. ఎంత ఈజీ బిజినెస్ సార్ ఇది, అవునా కదా? దీంట్లో ఎంత మంచి ఉంది చూడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనర్, వేరే దారి లేదు. మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న తినొద్దు చచ్చిపోతారు అన్నారు, ఇవాళ ఏంగా తిని సావుడు అంటున్నారు. తింటున్నా లేదా మ్యాగీ? ఇప్పుడు నేను ఆయిల్ బాగుందని మీకు చెప్పిన, నా మాట మీద మీరు వాడటం మొదలు పెట్టారు. ఓ నెలలో 6 నెలలో అయినాక టీవీలో పేపర్లో వెస్టీజ్ వాళ్ళ ఆయిల్ మంచిది కాదని వచ్చింది. మళ్ళీ నేను చెప్పి వాడతాను న్యూ వెస్టీజ్ ఆయిల్ అని అనుకో, నన్ను ఇంకో రకం కొడతారు, న్యూ రకం కొడతారు, అవునా కదా? కాబట్టి ఇక్కడ రిస్క్ ఏంటి? కంపెనీ ఓనర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలా, క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలా, వేరే దారి. ఇందాక నేను చెప్పిన అక్కడ మహేష్ బాబు బ్రాండ్, ఆయన సంతూర్ ప్లేస్ లో బొంతూరు చెప్పిన అమ్ముడు పోతారు. ఇక్కడ నేను బ్రాండ్ కాదు, నేను చెప్పే ప్రొడక్ట్ క్వాలిటీ. కాబట్టి నేను ఎంత ఆర్డినరీ ప్రొడక్ట్ అయినా, నేను ఎంత ఆర్డినరీ పర్సన్ అయినా, నేను చెప్పేది ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ కాబట్టి జనాలకు వెళ్తుంది. ఇక్కడ దమ్మున్నది మాట్లాడుతున్న దగ్గర కాదు, వాడు చెప్పే ప్రొడక్ట్ అది డైరెక్షన్. ఇప్పుడు చెప్పండి, ఈ కాన్సెప్ట్ వల్ల సార్ మీరు నా ప్రోడక్ట్ వాడుకోండి, నచ్చకుండా నాకు ఇవ్వండి, నచ్చితే మీరే దీన్ని ప్రమోట్ చేయండి, మిడిల్ మ్యాన్కి ఇచ్చే డబ్బులు మీరే తీసుకోండి అనే కాన్సెప్ట్ వల్ల మనకు జరిగేది మంచా చెడ? మన వల్ల సమాజానికి జరిగేది మంచా చెడ? ఇంత మంచి పని మనం చేసినప్పుడు నెలకు 5 లక్షలు వస్తే మంచిదా కాదు? ఇప్పుడు ఈ పని వేరే వాళ్ళకి చెప్పుకునేటట్టు చేస్తా, సాడు చేయాలి. సార్ ఏం చేస్తా అంటే డైరెక్ట్ సెల్లింగ్, అందులో వెస్టీజ్ చేస్తాను చెప్పుకోవచ్చా లేదా? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ దీంట్లో ఇది మంచికి మొదలైందా చెడుకు మొదలైందా? మీరు చెప్పండి. మంచికి. మాట్లాడుతున్నారు, బోర్ కొడుతున్నా? మంచికి. అక్క ఓ అక్క లేపురా. ఓకే డన్. నీ నిద్రకు నింగరం పెట్ట కాదా? గింత మందిలో నిద్రకు వచ్చి పాడైతుంది, ఊగుతుంది ఇట్లా.